రోమీయులకు రాసిన పత్రిక చాప్టర్ 13 వర్స్ 8 to 14. 13లో 8 నుంచి 14. 13వ అధ్యాయంలో 8 నుంచి 14 వరకు. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమియూ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. దేవుడు என்ன சொல்றாரு என்றால், ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, நாம் போன வாரம் என்ன பார்த்தோம்னா, இது போன வாரத்துக்கு முன்னாடி வாரம் என்ன பார்த்தோம், పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం మనం ఏం చూసామంటే, கடன் வாங்காமல் இருக்கணும்ங்கறத பார்த்தோம். మనము అప్పు చేయకుండా ఉండాలని చూసాము. நாம் மற்றவர்கள் அன்பினால் அன்றி வேற எந்த ஒரு காரியத்திலும் அன்பு நாம் என்ன கூடாது, கடன் படக்கூடாது. మనము ఒకరికొకరు ప్రేమించే విషయంలో తప్ప ఇంకే దేంట్లోనూ మనం అప్పు ఉండకూడదు. நாம் మற்றவர்கள் అன்பు செலுத்தும் போது మనం ఇతరుల్ని ప్రేమించేటప్పుడు దేవుని వచనத்தை நாம் கைக்கொள்கிறோம். దేవుని వాక్యాన్ని మనము కైకొంటున్నాము. ஏனென்றால் ఎందుకంటే அடுத்த வசனம் சொல்லப்பட்டிருக்கிறது, తర్వాత వచనంలో చెప్తున్నారు, ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అననవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. நாம் உண்மையாக மற்றவர்கள் அன்பு செலுத்தும் போது మనం నిజంగా ఒకరి మీద ప్రేమ చూపించినప్పుడు நாம் எந்த ஒரு பாவம் செய்ய மாட்டோம். మనం ఏ పాపము చేయము. ஏனென்றால் அந்த அன்பு இருக்கும்போது நாம் மற்றவர்களுக்கு விரோதமாக எந்த ஒரு பாவம் செய்யும்படி நம்மை அது என்ன செய்யாது, நடத்தாது. ప్రేమ మనలో ఉన్నట్లయితే ఇతరులకు విరోధంగా ఏవి మనం కీడు చేసేటట్టు అది మనల్ని నడిపించదు. ஏனென்றால் அடுத்த வசனம் சொல்லப்பட்டிருக்கு, ఎందుకంటే తర్వాత వచనంలో చెప్పబడి ఉన్నది, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. எனவே உண்மையாக தேவ அன்பு நம்முடைய இதயத்தில் இருக்கும்போது, నిజమైన దేవుని ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడు நாம் மற்ற ஒருவருக்கும் என்ன செய்ய மாட்டோம், நாம் அவர்களுக்கு விரோதமான காரியம் செய்ய மாட்டோம். మనము ఎవరికి కూడా వాళ్ళకి విరోధమైన కార్యం మనం చేయనే చేయము. ஆனால் அவர்களுக்கு நன்மை மாத்திரம் செய்வோம். ఇతరులకి మనము మంచి మాత్రమే చేస్తాము. எனவே அத்தகைய தேவ அன்பு உங்களுக்கும் எனக்கும் இருந்தால், అలాంటి దేవుని ప్రేమ మీకు నాకు ఉన్నట్లయితే நம்முடைய வாழ்க்கை என்ன இருக்கும், ஏக மனது இருக்கும். మన జీవితంలో ఏక మనసు అనేది ఉంటుంది. குடும்பத்தில் அத்தகைய தேவ அன்பு இருந்தால், కుటుంబంలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే அங்கே சண்டை இருக்காது, గొడవలు ఉండవు, ஐக்கியம் இருக்கும், ఐక్యత ఉంటుంది, அங்கே தேவனுடைய ஆசீர்வாதம் இருக்கும். అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నెక్స్ట్, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకున్న వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. இதுல என்ன சொல்றாரு, தேவன் நமக்கு என்ன சொல்றாங்க, ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నారంటే, நாம் எப்போது ரட்சிக்கப்பட்டோமோ మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో அப்போது இயேசுவுடைய வருகை எவ்வளவு சமீபமா இருக்கோ அதை விட இப்போது மிகவும் அதிகமாக சமீபமாக வந்து விட்டது. ఆ సమయంలో ఎలాగైతే యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉన్నదో ఇప్పుడు ఇంకా చాలా సమీపంగా ఉంది. எனவே நாம் என்ன செய்ய வேண்டும், అందుకే మనం ఏం చేయాలి, நாம் தூங்கலாக இராதபடிக்கு, நாம் நித்திரை செய்யலாக இராதபடிக்கு, మనము నిద్రపోయే వారంగా ఉండకుండా நாம் என்ன செய்யணும், தேவ அன்பை கொண்டவர்களாக மற்றவர்களுக்கு அன்பு செலுத்த வேண்டும். దేవుని ప్రేమ కలిగిన వారంగా ఇతరుల మీద ప్రేమ చూపించాలి. அப்படி செய்யும்போது நாம் பாவம் செய்யணும், பரிசுத்தமாக இருக்கும். అలా మనం చేసినప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటాము. నెక్స్ట్, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. சோ நீங்கள் நானும் தேவனுடைய பிள்ளைகளாக இருக்கிறோம். మీరు నేను దేవుని పిల్లలుగా ఉన్నాము. தேவன் இந்த உலகத்தில் ஒளியாக இருக்கிறார். దేవుడు ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. நாம் வெளிச்சத்தின் பிள்ளைகளாக இருக்கிறோம். మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము. சோ அப்படி இருக்கும்போது అలా ఉన్నప్పుడు இரவு நேரத்து பிள்ளைகளாக சாத்தானுடைய பிள்ளைகளாக இருக்க கூடாது. మనము చీకటి వారంగా అంటే సాతాను పిల్లలుగా మనం ఉండకూడదు. எந்த ஒரு பாவம் செய்யாதபடிக்கு ఏ పాపం మనం చేయకుండా இயேசுவுடைய வருகை மிக சமீபமாக இருக்கிறது என்பதை உணர்ந்து యేసుక్రీస్తు వారి రాకడ సమీపంగా ఉందని తెలుసుకొని நாம் ஜாக்கிரதையாக இருக்க வேண்டும் என்று சொல்கிறார். మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పకటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. నెక్స్ట్, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. நாம் இயேசுவை தரித்துக் கொண்டவர்களாக வாழ வேண்டும் என்று சொல்கிறார். మనము యేసుక్రీస్తు వారిని ధరించుకునే వారుగా జీవించాలని చెప్తున్నాడు. எப்போது நாம் பாப்டிசம் பெற்றோமோ ఎప్పుడైతే మనం బాప్టిజం நாம் తీసుకుంటున్నామో ஒவ்வொருவரும் இயேசுவை தரித்துக் கொண்டிருக்கிறோம். మనం ఒక్కొక్కరము యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఉన్నాము. அப்ப இயேசுவை போல நீங்கள் நானும் மாற வேண்டும் என்பது தேவனுடைய சித்தமாக இருக்கிறது. మనము మీరు నేను యేసుక్రీస్తు వారి వలె మారాలి అనేది దేవునికి చిత్తమై ఉన్నది. அப்படி இருக்கும்போது எந்த ஒரு பாவம் செய்யாதபடிக்கு நம்மை நாமே பரிசுத்தமாக காத்துக்கொள்வோம். అలా ఉన్నప్పుడు ఏ పాపం చేయకుండా మనల్ని మనమే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. இன்றைக்கு தேவன் நம்மோடு பேசிய சாராம்சம் என்னவென்றால், ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల యొక్క సారాంశం ఏంటంటే, நாம் உண்மையாக மற்றவர்களுக்கு நாம் அன்பு கூறும்போது మనం నిజంగా ఇతరుల్ని ప్రేమించేటప్పుడు மற்றவர்களுக்கு ஒருபோதும் நாம் தீங்கு செய்ய மாட்டோம். మనము ఇతరులకి ఎప్పుడు కూడా మనము చెడు చేయము. எல்லாருக்கும் அன்பாக இருப்போம். అందరిని ప్రేమిస్తాము. அவர்களுக்கு நன்மை செய்வோம். అందరికి మనం మేలు చేస్తాము.
చేస్తాము நன்மை செய்யும் போது நாம் என்ன செய்யணும்? தேவனுடைய வசனத்தை நாம் கைக்கொள்கிறோம். మనము మంచి చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటున్నాము. அப்போது எந்த ஒரு பாவம் செய்யாதபடிக்கு అప్పుడు మనం ఏ పాపము చేయకుండా நாம் வெளிச்சத்தின் பிள்ளைகளாக நடந்து మనము వెలుగు సంబంధుల వలె నడుచుకొని இயேசுவை தரித்துக் கொள்கிறோம். మనము యేసుక్రీస్తు వారిని இதனால் ధరించుకుంటున్నాము. இயேசுடைய வருகை வெகு சமீபமாக இருக்கிறது. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. எனவே இந்த பொல்லாத கிரிகள் எல்லாவற்றையும் நாம் விட்டுவிட்டு మనము చెడు క్రియలను అన్నింటినీ మనం విడిచిపెట్టి இயேசுவை தரித்தவர்களாக நாம் புதிய மனுஷனாக வாழ வேண்டும் என்று சொல்கிறார். యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారంగా నూతన మనుషులుగా మారాలి అని చెప్తున్నాడు. ஆமென். ఆమేన్. So, இன்றைக்கு தேவனுடைய செய்திக்குள்ளாக நாம் கடந்து செல்வோம். దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాము. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Matthew chapter 10 verse 31. మత్తయి సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. The book of Matthew chapter 10 verse 31. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ஓகே, நாம் தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்வோம். దేవుని చూసి మనం ప్రార్థిద్దాం. இன்றைக்கு ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நம்மை பார்த்து சொல்கிறார், ఇద్దరము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చూసి చెప్తున్నారు, நீங்கள் பயப்படாதீர்கள், మీరు భయపడకుండా ஆனால் ఉండండి, தைரியமாக இருக்க வேண்டும். మీరు ధైర్యంగా ఉండాలి. ஏனென்றால் நாம் விசேஷித்த ஜனங்களாக இருக்கிறோம். ఎందుకంటే మనము విశేషకరమైన ప్రత్యేకమైన జనులుగా ఉన్నాము. எனவே தேவன் நம்மோடு பேசுகிற வார்த்தைகளை உணர்ந்து கொண்டவர்களாக, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించుకున్న వారంగా, அதன்படி வாழ்வதற்கு தேவன் நமக்கு கிருபை தரும்படியாக, దాన్ని బట్టి మనం జీవించేటట్లు దేవుడు మనకు కృప ఇచ్చేటట్లుగా, நாம் எப்படி வாழ என்பதை புரிந்து கொள்வதற்கு మనం ఎలా జీవించాలని అర్థం చేసుకోవడానికి தேவன் நமக்கு அனுகிரகம் செய்யும்படியாக దేవుడు మనకు అనుగ్రహం చూపునట్లు தேவனை நோக்கி நாம் ஸ்தோத்திரிப்போம். దేవుని చూసి మనము స్తుతులు చెల్లిద్దాం. எல்லாவற்றையும் வெளிப்படுத்தும்படியாக தேவனை நோக்கி ஸ்தோத்திரிப்போம். అన్నిటిని బయటపరిచేటట్టు మనం స్తుతులు చెల్లిద్దాం. ஆவியானவர் சபைக்கு சொல்லிய காதிலவன் கேட்க கடவுட வார்த்தைகளுக்கு ஏற்ப సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని இந்த చెప్పబడినట్టు வார்த்தை கேட்கிற ஒவ்வொருவரும் அதை கீழ்ப்படுத்தி நடக்க தேவன் கிருபை தரும்படியாக ஜெயிப்போம். ఈ మాటలు విని ఒక్కొక్కరు ఆ మాటలకు లోబడేటట్టు కృపనిచ్చేటట్టు మనం స్తోత్రిద్దాం. தேவனுடைய சித்தம் நிறைவேறுவதாக, దేవుని యొక్క చిత్తము నెరవేరును గాక. அவர் பேசின வார்த்தைப்படி நடப்பதற்கு நமக்கு ஒவ்வொருவருக்கும் தேவன் கிருபை தருவாராக. ఆయన మాట్లాడుతున్న మాట ప్రకారంగా మనం నడవడానికి ఒక్కొక్కరికి కృప ఇవ్వును గాక. அந்த துதிகரமாக அவற்றையும் நமக்கு செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాం. மீட்பரை சீக்கிரமாக இயேசு பெயரில் நல்ல பிதாவே, విమోచకుల రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. இன்றைக்கு நாம் பார்க்க போகிற செய்தி என்னவென்றால், ఈ రోజు మనం చూడబోతున్న వర్తమానం ఏంటంటే, don't be afraid but be bold and strong. நாம் பயப்படாமல் இருக்க வேண்டும், మనము భయపడకుండా ఉండాలి, ஆனால் தைரியமாக இருக்க வேண்டும். అయితే ధైర్యంగా ఉండాలి. ஏன் நாம் பயப்படாமல் இருக்க வேண்டும் என்று பார்க்க போகிறோம். ఎందుకు మనము భయపడకుండా ఉండాలని మనం அதை நாம் చూడబోతున్నాము. புரிந்து கொள்வதற்கு దీన్ని మనం అర్థం చేసుకోవడానికి என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Matthew chapter 6 verse 26. మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులను చూడని, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? எனவே நாம் அந்த ஆகாயத்தில் உள்ள பட்சிகளை பார்க்கலாம் சிரேஷ்டமான ஒரு ஜனங்களாக இருக்கோம். మనము ఆకాశ పక్షుల కంటే కూడా శ్రేష్టమైన జనులుగా ఉన్నాము. அப்படிப்பட்ட ஜனங்களாக நீங்கள் நானும் అలాంటి జనులమైన మీరు నేను எதை குறித்து பயப்பட வேண்டும்? దేని గురించి భయపడాలి? அதைத்தான் மோசே மூலமாக தேவன் நமக்கு சொல்கிறார். అదే మోషే మూలంగా దేవుడు మనకు చెప్తున్నాడు. The book of Exodus chapter 33 verse 6. నిర్గమకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయము 16వ వచనము. The book of Exodus chapter 33 verse 16. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. நீங்களும் நானும் தேவனால் பிரத்யேகமாக தெரிந்து கொள்ளப்பட்ட விசேஷித்த ஜனங்களாக இருக்கிறோம். మీరు నేను దేవుని చేత తెలుసుకోబడ్డ ప్రత్యేకింపబడిన జనులుగా ఉన్నాము. அப்புறம் நீங்கள் நானும் எப்படிப்பட்டவர்களாக இருக்கிறோம்? we are the VIP, நாம் very important person, விசேஷித்த ஜனங்களாக இருக்கிறோம். మీరు నేను ఎలాంటి వారంగా ఉన్నాం? చాలా ప్రత్యేకమైన వారంగా, విశేషకరమైన వారంగా ఉన్నాము. ஏனென்றால் தேவன் நம்மோடு இருக்கிறார், ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నారు. அவர் நம்மோடு வருகிறார், ఆయన మనతో పాటు వస్తున్నాడు, நமக்குள் வாசமாக இருக்கிறார். మనలో నివాసం చేస్తున్నాడు. So, அப்படிப்பட்ட தேவன் நம்மோடு கூட இருக்கும்போது, అలాంటి దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, அவருடைய கண்களில் நமக்கு கிருபை கிடைக்கும் போது, ఆయన కటాక్షము మనకు దొరికినప్పుడు நாம் சிரேஷ்டமுள்ள ஜனங்களாக விசேஷித்த ஜனங்களாக இருக்கிறோம். మనము శ్రేష్టమైన జనులుగా, ప్రత్యేకింపబడిన జనులుగా ఉన్నాము. அப்படி இருக்கிற நாம் என்ன செய்யக்கூடாது? అలా ఉన్న మనము ఏం చేయకూడదు? நாம் பயப்படக்கூடாது. మనము భయపడకూడదు. இப்ப பைபிள்ல நீங்க பார்க்கும்போது, பைபிள்ல బైబిల్లో మనం చూసినట్లయితే 366 முறை பயப்படாது என்று சொல்லப்பட்டிருக்கிறது. 366 సార్లు నువ్వు భయపడవద్దని చెప్పబడి ఉన్నది. ஒரு வருஷத்துக்கு எவ்வளவு நாட்கள் இருக்குன்னு பார்க்கும்போது ఒక సంవత్సరానికి రోజులు ఎన్నని మనం చూసినట్లయితే 364 இருக்கு. 360 రోజులు ఉన్నాయి. அதே டிபியா இருக்கும்போது 364 நாட்கள் இருக்கு.
In case of leap year, there is 366 days. లీప్ సంవత్సరం ద్వారా మనం చూసినట్లయితే 364 రోజులు ఉన్నాయి. அப்போ ஒவ்வொரு நாளைக்கு நாம் தேவன் நம்மை பார்த்து என்ன சொல்ல பயப்படாதே. ప్రతి దినం కూడా దేవుడు మనల్ని చూసి ఏం చెప్తున్నాడు? భయపడవద్దు అని చెప్తున్నాడు. బైబిల్లో 166 முறை என்ன சொல்லப்பட்டிருக்கு? பயப்படாதே என்று சொல்லப்பட்டிருக்கு. బైబిల్లో 366 సార్లు భయపడకండి అని చెప్పబడి ఉన్నది. அப்போ நீங்கள் ஏதோ ஒரு காரியத்திற்காக பயப்படுகிறோம். కానీ మీరు నేను ఏదో ఒక కార్యం పట్ల భయపడుతూ ఉంటాము. அதைத்தான் தாவீது சொல்கிறார். దాన్నే దావీదు చెప్తున్నాడు. இன்னொரு எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Psalm chapter 56 verse 3 కీర్తనలు 56 లో 3. 56వ కీర్తన 3వ వచనము. The book of Psalm chapter 56 verse 3. 56వ కీర్తన 3వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. So தாவீது சொல்கிறான், தேவனை பார்த்து சொல்கிறார். దావీదు దేవుని చూసి చెప్తున్నాడు. நான் பயப்படாமல் உம்மை நம்புவேன் என்று சொல்கிறார். నేను నాకు భయము సంభవించు దినమున మిమ్మల్ని నేను ఆశ్రయిస్తానని చెప్తున్నాడు. அப்போ நீங்கள் ஏதோ ஒரு காரியத்திற்காக பயப்படுகிறோம். మీరు నేను ఏదో ఒక కార్యం కొరకు మనం భయపడుతూ ஆனால் ఉంటాము. பயத்தில் நாம் பயத்தை விட்டு வெளியே வருவதற்கு நாம் என்ன செய்ய வேண்டும்? కానీ ఆ భయమును విడిచిపెట్టి మనం ఆ ముందులో నుండి బయటికి రావడానికి మనం ఏం தேவனை చేయాలి? நம்ப வேண்டியிருக்கிறது. దేవుణ్ణే మనం నమ్మవలసిన అవసరం ఉంది. அதான் அதே சங்கீதத்தில் சொல்லப்பட்டிருக்கிறது. ఇదే కీర్తనలో చెప్పబడి ఉన్నది. 11వ వచనంలో பார்க்கும்போது 11వ వచనాన్ని మనం చూసినట్లయితే నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. సో நான் தேவனை நம்பி இருக்கிறேன். నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను. நான் ஒருபோதும் பயப்பட மாட்டேன். నేను ఏ దినము భయపడను. எந்த ஒரு மனுஷன் எனக்கு என்ன செய்வான்? ఏ మనిషి కూడా నన్ను ఏమి చేయగలడు. எப்படி இன்னைக்கு வந்து சாட்சி சொன்னார், சாலேம் ராஜ் என்ன சாட்சி சொன்னாரு? ఈ రోజు షాలేం రాజ్ బ్రదర్ ఏం సాక్ష్యం చెప్పారు? அவருடைய வாழ்க்கையில் சிலர் அவருக்கு விரோதமாக இருந்தார்கள். ఆయన జీవితంలో కొంతమంది ఆయనకి విరోధంగా ఉన్నారు. அவர் நினைக்கிற அந்த மனுஷனுக்கு விரோதமா இருக்காங்க. அவர் நினைக்கிற அந்த மனுஷனுக்கு விரோதமாக இருந்தாங்க. ఆయన అనుకోవచ్చు ఆ మనిషికి అంటే బ్రదర్ కి వాళ్ళు విరోధంగా ఉన్నారని. மனுஷனுக்கு விரோதமாக இல்லை. అంటే మనుషులు విరోధంగా లేదు. நமக்கு இந்த உலகத்தில் எந்த ஒரு மனுஷனும் சத்துரு கிடையாது. ఈ లోకంలో మనకి ఏ మనిషి కూడా శత్రువు కాదు. நமக்கு விரோதமா யாருக்கு சாத்தான் மட்டும் தான் இருக்கு. మనకి విరోధంగా ఎవరు ఉన్నారు? సాతాను మాత్రమే ఉన్నాడు. நம்முடைய வாழ்க்கையில் தேவன் சில காரியத்தை நம்முடைய வாழ்க்கையில் மாற்ற விரும்புகிறார். అయితే దేవుడు కొన్ని కార్యాలను మన జీవితంలో మార్చాలనుకుంటున్నాడు. அது எப்படி நம்முடைய வாழ்க்கையில் மாற்றுவார்? అది ఎలా మన జీవితంలో మార్చగలడు? நம்மோடு கூட இருக்க மனைவி மூலமாக, మనతో ఉండే మన భార్య ద్వారాను, நம்முடைய கணவன் மூலமாக, మన భర్త ద్వారాను, நம்முடைய பிள்ளைகள் மூலமாக, మన పిల్లల ద్వారాను, நம்ம உத்தியோகத்தில் இருக்கிற நம்மோடு கூட இருக்கிற சக வேலை செய்வர்கள் கூட அவர்கள் மூலமாக, మన ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల ద్వారా వాళ్ళ ద్వారా இப்படி இவர்கள் மூலமாக நம்மை மாற்றுகிறார். వీళ్ళ ద్వారా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. நம்முடைய வாழ்க்கையில் ஒரு காரியத்தை நாம் சந்திக்கிறோமா? మన జీవితంలో ఒక కార్యాన్ని మనం ఎదుర్కొంటున్నామా? இது ஏன் நடக்கிறது என்று கேட்பதை விட, ఇది ఎందుకు జరుగుతున్నదని మనం అడగడానికంటే இதன் மூலமாக நான் என்ன கற்றுக்கொள்ள வேண்டும் என்று தேவனை கேட்க வேண்டும். ఈ కార్యం మూలంగా నేనేం నేర్చుకోవాలని దేవుని దగ్గర అడగాలి. உதாரணத்துக்கு என்னுடைய மனைவி நான் சொல்படி கேட்கவில்லையா? ఉదాహరణకి నా భార్య నేను చెప్తున్నది వినలేదా? இல்லை என் கணவர் வந்து நான் சொல்றபடி கேட்க மாட்டேங்கிறாரா? లేదు నా భర్త నేను చెప్తున్నట్టు వినటం లేదా? நான் வந்து எந்த காரியத்தில் மாற வேண்டும்? నేను ఏ కార్యంలో మారాలి? என்னுடைய வாழ்க்கையில் நீங்க என்ன செய்ய விரும்புகிறீர்கள்? தேவனை நோக்கி நாம் கேட்க வேண்டும். నా జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారని మనం దేవుని చూచి అడగాలి. தேவன் இந்த மனுஷனை வைத்து நம்மை மாற்ற விரும்புகிறார். దేవుడు ఈ మనుషుల్ని పెట్టి మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. இதை நீங்கள் புரிந்து கொண்டால், దీన్ని మీరు అర్థం చేసుకుంటే இந்த மனுஷனோடு நீங்கள் போராட மாட்டீர்கள். ఆ మనుషులతో మీరు పోరాడరు. தேவனோடு பிரார்த்தனை நீங்கள் போராடுவீர்கள். దేవుని దగ్గర ప్రార్థన ద్వారా మీరు పోరాడుతారు. நான் சொல்றது புரியுதா? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? நம்முடைய வாழ்க்கையில் எந்த ஒரு மனுஷன் நமக்கு எதிரி கிடையவே கிடையாது. మన యొక్క జీవితంలో ఏ మనిషి కూడా మనకు విరోధి కాదు. சாத்தான் நம்முடைய வாழ்க்கையில் என்ன செய்கிறான்? மனுஷர்கள் மூலமாக நமக்கு பிரச்சனையை கொண்டு வருகிறார். సాతాను మన జీవితంలో మనుషుల మూలంగా మనకు సమస్యలు తీసుకొస్తున్నాడు. ஏன் தேவன் இதை அனுமதிக்கிறார்? ఎందుకు దేవుడు కూడా ఈ కార్యాన్ని అనుమతిస్తున్నాడు? நம்முடைய வாழ்க்கையில் சில குறைகள் இருக்கிறது. మన జీవితంలో కొన్ని కొరతలు ఉన్నాయి. இந்த குறைகள் எதிர நாம் விலகி நாம் நிறைவான ஒரு மனுஷனாக மாற வேண்டும். ఈ కొరతల నుండి మనం తొలగి సంపూర్ణ మనుషులుగా మనం మారాలంటే நம்முடைய வாழ்க்கையில் நாம் பயப்படுகிறோம் என்று பார்த்தோம். అంటే మన జీవితంలో మనం భయపడుతున్నామని చూసాము. அந்த பயத்தில் ரெண்டு விதமான பயம் இருக்கிறது. ఈ భయంలో కూడా రెండు రకాలైన భయములు ఉన్నాయి. அவசியமான பயம், அனாவசியமான பயம் என்று இருக்கிறது. మనకు అవసరమైన భయము, మనకు అవసరం లేని భయము. அவசியமான பயம், அனாவசியமான பயம் என்று இருக்கிறது. ఆ అవసరమైన భయము, అనవసరమైన భయం అని ఉంది. நாம் எதற்காக நாம் பயப்பட வேண்டும்? మనము దేని కొరకు భయపడాలి? நாம் தேவனுக்காக நாம் பயப்பட வேண்டும். దేవుని నిమిత్తం మనం భయపడాలి. நாம் தேவனிடத்தில் நாம் பயந்தால் நாம் மற்ற மனுஷத்தில் பயப்பட வேண்டிய அவசியம் இல்லை. దేవునికి మనం భయపడినట్లయితే ఎదుటి మిగతా ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. புரியுற மாதிரி சொல்றேன். మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. இப்ப இந்த குழந்தைங்க ஸ்கூல்ல வந்து பார்த்தா டீச்சர் ஒரு ஹோம்வொர்க் தராங்க. ఇప్పుడు ఈ పిల్లలకి స్కూల్ కి వెళ్ళేటప్పుడు టీచర్ హోంవర్క్ ఇస్తున్నారు இந்த అనుకోండి. ஹோம்வொர்க் கரெక్ட்டா செஞ்சுட்டு போனா ఈ హోంవర్క్ ని కరెక్ట్ గా వాళ్ళు చేసుకొని వెళ్తే டீச்சரை பார்த்து பயப்படணும். టీచర్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. இல்ல வீட்ல அம்மா பார்த்து சொல்லுவாங்க, அந்த பொண்ணு சொல்லும், అయ్యో ఇంట్లో అమ్మని చూసి అమ్మాయి చెప్తుంది, ஐயோ ஹோம்வொர்க் செய்யல, டீச்சர் திட்டுவாங்க. అయ్యో హోంవర్క్ చేయలేదే టీచర్ ఎక్కడ తిడతారు, நாளைக்கு நான் ஸ்கூல் போல లీవ్ போடுறேன். అందుకని నేను రేపు స్కూల్ కి వెళ్ళను, నేను సెలవు పెడతాను. ஏன் அந்த குழந்தைக்கு பயம் வருகிறது? ఎందుకు ఆ బిడ్డకి భయం వస్తున్నది? என்று ஒரு காரியம் செய்யல, அதனால பயம் வருகிறது. ఎందుకంటే చెప్పిన
కార్యం చేయలేదు కాబట్టి భయం వస్తున్నది. எனவே நாம் நம்முடைய வாழ்க்கையில் தேவனுக்கு நாம் பயந்தால் మన జీవితంలో మనం దేవునికి భయపడినట్టయితే மனுஷனுக்கு பயப்பட மாட்டோம். మనుషులకి మనం భయపడము. நாம் தேவனுக்கு பயப்படாவிட்டால் మనము దేవునికి భయపడకపోతే தேவனுக்கு விரோதமான வாழ்க்கை வாழ்ந்தால் దేవునికి విరోధమైన జీవితం మనం జీవిస్తే மனுஷனுக்கு பயப்படுவோம். మనుషులకు కూడా మనం భయపడాలి. அது சொல்ல புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది అర్థమవుతున్నదా మీకు? தேவனுக்கு நாம் பயந்து நடந்தால் దేవునికి భయపడి మనం தேவன் నడుచుకున్నట్లయితే நம்மோடு கூட இருப்பார். దేవుడు మనకు తోడై ఉంటారు. கர்த்தரின் பட்சத்தில் இருக்கிறார். దేవుడు నా పక్షమునుండగా எனக்கு விரோதமாக இருப்பவன் யார் என்று வேதம் சொல்கிறது. నాకు విరోధి ఎవడు అని పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. அப்போ தேவன் நம்முடைய வாழ்க்கையை எதிர்பார்க்கிற காரியம் என்ன? అంటే దేవుడు మన జీవితంలో ఎదురు చూసే కార్యం ఏంటి? சோ தேவனுக்கு பயந்து நீங்கள் நானும் வாழ வேண்டும் என்று விரும்புகிறார். దేవునికి భయపడి మీరు నేను జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. நீங்கள் நானும் தேவனுக்கு பயந்து வாழும்போது మీరు నేను దేవునికి భయపడి జీవించినప్పుడు நம்மளுக்கு வாழ்க்கையில் வருகிற அநேக பயங்களுக்கு நாம் பயப்பட வேண்டியது. మన జీవితంలో వచ్చే అనేక భయాలకు మనం భయపడవలసిన అవసరం లేదు. தேவனுக்கு பயப்படனா என்ன அர்த்தம்? దేవునికి భయపడడము అంటే ఏమర్థము? First we are going to see what is the needful fear. அதாவது தேவனுக்கு பயப்படுவது என்றால் என்ன என்று பார்க்க போகிறோம். దేవునికి భయపడడము అంటే ఏంటో మనం చూద్దాము. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. The book of Psalm chapter 19 verse 9. కీర్తనలు 19:9. 19వ కీర్తన 9వ వచనము. The book of Psalm chapter 19 verse 9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. சரி, என்ன சொல்றார்? தேவன் என்ன சொல்கிறார்? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. దేవునికి பயப்படுகிற பயம் வந்து பவித்திரமானது. அதாவது அவருக்கு முன்பாக மிக சுத்தமானதாக இருக்கிறது. దేవుని యందైన భయము పవిత్రమైనది అంటే శుద్ధమైనదని చెప్పబడుతుంది. அதுதான் நம்முடைய வாழ்க்கையில் என்றைக்கு நிலைத்திருக்க வேண்டும் என்று தேவன் சொல்கிறார். ఆ భయము ఎల్లప్పుడూ మన జీవితంలో నిలిచి ఉండాలని చెప్తున్నాడు. இந்த பைபிளுடைய சாராம்சம் என்ன என்று பார்த்தால் ఈ భయం యొక్క సారాంశం ఏంటని మనం చూసినట్లయితే we turn to the scripture, the book of Ecclesiastes chapter 12 verse 13. ప్రసంగి 12:13. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. நீங்கள் நானும் தேவனுக்கு பயந்து మీరు నేను దేవునికి భయపడి அவர் சொன்ன கட்டளை ஏதாவது கீழ்ப்படிய வேண்டியது நமக்கு தேவன் தந்த கட்டளையாக இருக்கிறது. ఆయన ఇచ్చిన కట్టడలకు ఆజ్ఞలకు లోబడి నడుచుకోవడమే దేవుడు మనకి ఇచ్చిన విధి. ஏன் நாம் தேவனுக்கு பயந்தால்దా? ఎందుకంటే దేవుడికి మనం భయపడితేనే நாம் எந்த ஒரு பாவம் செய்யாதபடிக்கு మనం ఏ పాపము அவர் చేయకుండా சொன்ன ஒவ்வொரு வாசனத்தை நாம் கீழ்ப்படிவோம். ఆయన చెప్తున్న ఒక్కొక్క మాటకి మనము లోబడతాము. அதனால்தான் தேவன் அன்று என்ன செய்தார்? சீனாய் மலை மேல் வந்து பிரதட்சமாக வந்து இறங்கினார். అప్పుడు దేవుడు ఏం చేశారంటే సీనాయి పర్వతం మీదకి వచ్చి వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. தேவன் வானத்திலிருந்து பேசினார். దేవుడు ఆకాశము నుండి మాట్లాడాడు. மலை முழுவதும் அக்னி காடாக மாறியது. అక్కడంతా కూడా పర్వతం అంతా కూడా ధూపమయంగా మారింది. ஜனங்கள் பயந்தார்கள். ఆ జనులు ఈ కార్యాలన్నీ చూసి భయపడ్డారు. மோசேயை பார்த்து சொன்னார்கள், మోషేను చూసి చెప్పారు, தேவன் எங்களோடு பேச வேண்டாம். దేవుడు మాతో మాట్లాడవద్దు. பேசினால் நாங்கள் மரித்து போய் விடுவோம். ఆయన మాతో మాట్లాడితే మేము చనిపోతామేమో. நீர் தேவனுடைய வார்த்தையை கேட்டு எங்களுக்கு சொல்லுங்கள் என்று சொன்னாங்க. నువ్వు దేవుని మాటలు విని నువ్వు మాకు చెప్పని చెప్పి మోషేకి చెప్పారు. அப்போது மோசே என்ன சொல்கிறார்? అప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? எதற்கு தேவன் பிரத்யட்சமாக அந்த சீனாய் மலை மேல் வந்தார்? ఎందుకు దేవుడు ఈ సీనాయి పర్వతం మీదకి ప్రత్యక్షుడు అయ్యాడంటే The book of Exodus chapter 20 verse 18 to 20. నిర్గమకాండము 20వ అధ్యాయము 18 నుంచి 20. 18 నుంచి 20 వరకు. The book of Exodus chapter 20 verse 18 to 20. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లంటిది, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేస్తానని ప్రజలతో చెప్పెను. எனவே தேவன் எதற்காக வந்து பிரத்யட்சமானாரா? దేవుడు ఎందుకొరకు ప్రత్యక్షమయ్యారంట? அவரை குறித்த பயம் வேண்டும். ఆయన గురించి భయం ఉండాలి. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, அவர்களை சோதிப்பதற்கு தன்னை குறித்த பயம் இருக்கிறதா என்று அதை சோதிப்பதற்காக దేవుడి పట్ల వీళ్ళకి భయం ఉందా లేదని వాళ్ళని పరీక్షించడానికి இந்த பயம் இருக்கும்போது எந்த ஒரு பாவம் செய்ய மாட்டார்கள். ఈ భయం ఉన్నప్పుడు జనులు ఏ పాపము చేయరు. அப்போ தேவன் விரும்புகிற காரியம் என்ன? అంటే దేవుడు ఇష్టపడే కార్యం ఏంటి? தேவனுக்கு பயந்து எந்த ஒரு பாவம் செய்யாமல் பரிசுத்தமாக வாழ்வது. మనము దేవునికి భయపడి ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడము. அதைத்தான் மோசே மூலமாக சொல்கிறார். అదే మోషే మూలంగా చెప్తున్నాడు. The book of Deuteronomy chapter 5 verse 29. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనము. The book of Deuteronomy chapter 5 verse 29. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు
మనస్సున వారికి ఉండిన మేలు. சோ தேவன் என்ன சொல்கிறார்? దేవుడు ఏం చెప్తున్నాడంటే இப்ப இந்த வாருங்கிற இடத்துல நாம்னு போட்டு பாருங்க. ఇక్కడ వారు అనే చోట మనము అని మనల్ని ఉంచుకుందాము. இப்ப அதை மீண்டும் படிப்போங்க. ఇప్పుడు దీన్ని మనం చదువుదాము. మనము మన సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు మనకు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు మనకుండిన మేలు. நீங்களும் நானும் தேவனுக்கு பயந்து మీరు నేను దేవునికి భయపడి அவருடைய கட்டளை என்றைக்கும் கைக்கொள்வதற்கு ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం గైకోవడానికి அப்படிப்பட்ட மனசு நமக்கு வேண்டும் என்று தேவன் சொல்கிறார். అలాంటి మనసు మనకు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. இதை நாம் என்ன புரிந்து கொள்கிறோம்? దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? தேவனுடைய வாழ்க்கையில் விரும்புகிற காரியம் என்ன? దేవుడు నా జీవితంలో ఇష్టపడే కార్యం ఏంటి? அவரை குறித்த பயம் நமக்கு வேண்டும். ఆయన గురించిన భయం మన జీవితంలో ఉండాలి. அதைத்தான் இயேசு சொல்கிறார். అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Luke chapter 12 verse 5. లూకాసు వార్త లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 5వ వచనము. The book of Luke chapter 12 verse 5. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడునని మీతో చెప్పుచున్నాను. இயேசு நம்மை பார்த்து சொல்கிறார். యేసుక్రీస్తు వారు మనల్ని చూసి చెప్తున్నారు. நீங்கள் யாருக்கு பயப்பட வேண்டும் என்று சொல்கிறேன்? మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తున్నాను. இந்த சரீரத்தை அழித்து మీ యొక్క శరీరమును నాశనం చేసి நரகத்தில் தள்ள வல்ல தேவனுக்கு பயப்படுங்கள். మిమ్మల్ని నరకంలో తోయగల దేవునికే మీరు భయపడండి. இந்த உலகத்தில் எந்த ஒரு மனுஷனுக்கு பயப்படாதீங்க. ఈ లోకంలో ఉండే ఏ మనిషికి మీరు அந்த భయపడవద్దు. சரீரத்தை உங்களை வந்து கொலை பண்ணலாம். ఎందుకంటే వాళ్ళ శరీరం ద్వారా మిమ్మల్ని చంపొచ్చు. ஆனா சரீரத்துக்கு இருக்கிற அந்த பிராணம் யாருடைய அதிகாரத்தில் இருக்கு? தேவனுடைய அதிகாரத்தில் இருக்கிறது. కానీ శరీరంలో ఉండే ప్రాణము దేవుని అధికారం క్రింద ఉన్నది. அப்படியெல்லாம் எதற்கு பயப்பட வேண்டுமா? தேவனுக்கு மாத்திரம் பயப்பட வேண்டும் என்று சொல்கிறார். అంటే మనము ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలని చెప్తున్నాడు. முதல்ல நாம் பார்த்த காரியம் என்ன? మొట్టమొదట మనం చూస్తున్న కార్యం ఏంటంటే நீங்களும் தேவனுக்கு பயந்து మీరు నేను దేవునికి భయపడి அவருடைய கட்டளை நாம் கைக்கொள்ளும் போது ఆయన కట్టడలను మనము గైకొన్నప్పుడు எந்த ஒரு மனுஷனை குறித்து நமக்கு பயம் வேண்டியதில்லை. ఏ మనిషిని గురించి మనకు భయపడాల్సిన అవసరం లేదు. வாழ்க்கையில் நம்முடைய வாழ்க்கையில் எதற்கு அனாவசியமான பயம் வருகிறது? మన జీవితంలో ఎందుకు అనవసరమైన భయం వస్తున్నది? அனாவசியம் பயம் என்றால் என்ன? ஏன் வருகிறது? మనకు అనవసరమైన భయము అంటే ఏంటి? అది ఎందుకు మనకు వస్తున్నది? இப்போ இயேசு நம்மை பார்த்து சொல்கிறார். యేసుక్రీస్తు వారు మనల్ని చూసి చెప్తున్నారు. The book of Luke chapter 12 verse 4. లూకాసు వార్త 12:4. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనము. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీయూ చేయలేరని వారికి భయపడకుడి. நாம் இந்த உலகத்தில் யாருக்கு பயப்படக்கூடாதா? మనము ఈ లోకంలో ఎవరికి భయపడకూడదంట. சரீரத்தை மட்டும் அழிக்க வல்லமை உள்ள எந்த ஒரு மனுஷனுக்கும் பயப்படாதீங்க. ఈ శరీరాన్ని మాత్రం చంపగల శక్తి ఉండే వారికి మీరు భయపడవద్దని చెప్తున్నాడు. அந்த மனுஷனுக்கு இந்த சக்தி யார் தராரு? ఆ మనిషికి ఆ శక్తిని ఎవరు ఇస్తున్నారు? சாத்தான் கொடுக்கிறான். సాతాను ఇస్తున్నాడు. ஆனால் சாத்தானை விட நம்முடைய தேவன் பெரியவர் என்று சொல்கிறார். ఎందుకంటే ఆ సాతాను కంటే కూడా మన దేవుడు గొప్పవాడని చెప్తున్నాడు. 1 பார்க்கிறது. book of 1 John chapter 4 verse 4 பார்க்கும்போது మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే உலகத்தில் இருக்கிற இந்த சாத்தானை விட நம்முடைய தேவன் பெரியவர். లోకంలో ఉన్న వాని కంటే మన దేవుడు సాతాను కంటే కూడా మన దేవుడు గొప్పవాడు. எனவே நம்முடைய தேவன் பெரியவராக இருக்கிற காரணத்தினால் మన దేవుడు గొప్పవాడుగా ఉన్న కారణం చేత எந்த ஒரு மனுஷனை குறித்து பயப்பட வேண்டிய அவசியம் இல்லை. ఏ మనిషిని గురించి మనము భయపడవలసిన అవసరం లేదు. நாம் எல்லோரும் பயப்படுகிறோம். అంటే మనం అందరం భయపడుతున్నాం. ஆனால் பயப்பட வேண்டிய அவசியம் இல்லை என்று நாம் புரிந்து கொள்ள வேண்டும். కానీ మనము భయపడవలసిన అవసరం లేదని మనం అర్థం நாம் చేసుకోవాలి. எந்தெந்த காரியத்திற்காக பயப்படுகிறோம் என்று பார்க்க போகிறோம். మనము ఏ కార్యాల కొరకు భయపడుతున్నామని మనం చూడబోతున్నాము. முதல் காரியம் మొదటి కార్యము நம்முடைய வாழ்க்கையில் நமக்கு முன்பாக இருக்கிற சூழ்நிலை பார்த்து பயப்படுகிறோம். మొట్టమొదటిగా మన ఎదుట ఉండే మన జీవితంలో ఉండే పరిస్థితులను చూసి మనం భయపడుతుంటాము. First we are fearing on seeing the situation in front of us. நமக்கு முன்பாக உள்ள சூழ்நிலை பார்த்து நாம் பயப்படுகிறோம். మన ఎదుట ఉండే పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉంటాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Mark chapter 4 verse 35 to 41. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41. 35 నుంచి 41వ వచనం వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి. இப்ப ஒரு ஓடத்துல என்ன செய்றாங்க? இயேசு வந்து என்ன சொல்றாரு? ఇప్పుడు చిన్న దోణిలో వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ஒரு சீட்ல பார்த்து சொல்றப்ப அக்கறைக்கு போறான்னு சொல்றாரு. మనము అద్దరికి వెళ్దాం రండి అని చెప్తున్నాడు ఆయన శిష్యుల్ని చూసి. இப்ப இயேசு அந்த தோணில இருக்காரு. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ఉన్నారు. அதோட கூட சீஷர்கள் எல்லாரும் இருக்காங்க. ఆయనతో పాటు శిష్యులందరూ కూడా ఉన్నారు. என்ன நடக்குதுன்னு பாருங்க. అప్పుడు ఏం జరుగుతున్నదని చూద్దాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అగరమున తలపడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా
మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనివి. இப்ப பாருங்க என்ன நடக்குது பாருங்க. ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడండి. பயங்கரமான தூஃபான் வருது. భయంకరమైన తుఫాన్ இந்த వస్తున్నది. சமுத்திரத்துல அலைகள் வந்து அந்த தோணி ரொம்பற மாதிரி அந்த முழுகிற மாதிரி நடக்குது. సముద్రంలో అలలంతా కూడా ఎక్కువగా వచ్చి ఆ దోణిలో నీళ్లు నిండిపోయి ఆ దోణి మునిగిపోయేటట్టుగా జరుగుతున్నది. இப்போ இந்த சீஷர்கள் பயப்படுறாங்க. ఇప్పుడు ఈ శిష్యులు భయపడుతున్నారు. இப்ப இயேசு தூக்குறாரு, அவரை வந்து என்ன செய்றாங்க, ஷேக் பண்றாங்க. அவர் வந்து యేసుక్రీస్తు వారు నిద్రపోతుంటే ఆయన్ని లేపుతూ ఉన్నారు. இப்ப என்ன சொல்றாங்க, ஆண்டவரே நாங்க வந்து மடித்து போகிறவங்களுக்கு கவலை இல்லையான்னு கேக்குறாங்க. అప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి అడుగుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామే, మీకు చింత లేదా అని అడుగుతున్నారు. ஆனால் இயேசு என்ன சொன்னார், కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, அக்கறைக்கு போவோம் பாருங்க. అద్దరికి పోదాము రండి అని చెప్తున్నాడు. அப்புறம் இந்த இடத்துல இருந்து அந்த இடத்துக்கு போவோம்னா போவோம் தான். మనము అంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి ఆ దరికి మనం వెళ్తాము అంటే వెళ్తాము అంతే. தேவன் வந்து மனுஷனை போல அல்ல, ஒரு வார்த்தை சொன்னது அது அப்படியே நடக்கும். దేవుడు మనిషి లాంటి వారు కాదు, ఆయన ఒక్కసారి చెప్తే అది అట్లాగే జరుగుతుంది. எனவே அவருடைய வார்த்தையில் விசுவாசம் இருந்திருந்தால், ఆ మాట మీద ఆయన చెప్పిన మాట మీద వాళ్ళకి విశ్వాసం ఉన్నట్లయితే, அவர் செய்த அற்புதங்களை கண்டு விசுவாசம் இருந்திருந்தால், ఆయన చేసిన అద్భుతముల మీద వాళ్ళకి విశ్వాసం ఉండి ఉంటే அவங்க என்ன சொல்லிருக்க மாட்டாங்க, వాళ్ళు ఏం చెప్పు ఉండరు, நாங்கள் மரித்து போகிறோம் உங்களுக்கு வந்து இது இல்லையா, நீங்க மேல கவலை இல்லையா கேட்க மாட்டாங்க. మేము నశించిపోతున్నామే, మీకు చింత లేదా అని ఆయన చూసి అడిగి ఉండరు. இப்போது இயேசு அவர்களை சோதிக்கிறார், அவங்க என்ன செய்யறாங்கன்னு பார்க்கிறதுக்காக அந்த சோதனை கொண்டு வருகிறார். ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళని శోధించడానికి పరీక్షించడానికి ఇట్లా చేస్తున్నారు. இப்போது இயேசு நித்திரை விட்டு அவங்க வந்து எழுப்பும் போது, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిద్రపోతుంటే ఆయన వాళ్ళు లేపుతున్నారు. அவர் எழுந்து என்ன செய்கிறார், లేపి ఏం చెప్తున్నారంటే, అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. సో இப்போ என்ன இயேசு என்ன சொல்கிறார், ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. அவர் கட்டளையிட்ட போது காற்று எல்லாம் வந்து அமைதியாயிடுச்சு. ఆయన ఆజ్ఞాపింపగానే ఆ గాలి అంతా కూడా అణిగిపోయింది. இப்ப சீஷல பார்த்து கேக்குறாரு, ఇప్పుడు శిష్యులు చూసి అడుగుతున్నాడు, அற்ப விசுவாசிக்கு உங்களுக்கு ஏன் பயம் வந்தது, ஏன் விசுவாசம் படுத்துன்னு கேக்குறாரு. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు, మీ విశ్వాసం ఎక్కడ పోయిందని అడుగుతున్నాడు. సో நம்முடைய வாழ்க்கையிலும் మన యొక్క జీవితంలోనూ நமக்கு முன்பாக உள்ள சூழ்நிலை பார்த்து பயப்பட்டோம். మన ఎదుట ఉండే పరిస్థితులు చూసి మనం భయపడుతూ ఉంటాము. நாளைக்கு என்ன நடக்கும், ஏதோ ஒரு காரியம் நம்ம வந்து எதிர்பார்க்கிறோம், ஐயோ இப்படி நடந்தா என்ன ஆகும் அப்படின்னு பயப்படுறோம். రేపటి గురించో ఏదో ఒక కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాము. అది ఎలా జరుగుతుందనే తపన మనకు ఉంటుంది. பக்கத்துல இல்ல கொரோனா வைரஸ் வந்துச்சு, పక్కింట్లో కరోనా వైరస్ వచ్చేసింది, 2 வீடு தள்ளி வந்துருச்சு, ఇంకా మన పక్కన ఉండే రెండో ఇంటికి ஐயோ వచ్చేసింది, எனக்கு வந்துருமோ, ఒకవేళ నాకు కూడా వస్తుందేమో. இப்படி பார்த்தா நமக்கு என்ன சூழ்நிலை பார்த்து பயப்படுகிறோம். ఇలాగ మనము చూసినట్లయితే మన ఎదుట ఉండే పరిస్థితులను చూసి మనము భయపడుతున్నాము. ஆனால் நாம் என்ன புரிந்து கொள்ள வேண்டும் என்றால், అయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, நம்முடைய தேவன் எப்படிப்பட்டவர், మన దేవుడు ఎలాంటి వారు, அவரால் முடியாத காரியம் ஒன்றுமில்லை என்பதை புரிந்து கொள்ள வேண்டும். ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని మనం అర్థం చేసుకోవాలి. அவர் நம்மோடு கூட இருக்கும்போது ఆయన మనతో పాటు ఉన్నప్పుడు நமக்கு முன்னாக உள்ள சூழ்நிலை பார்த்து பயப்பட வேண்டிய அவசியம் இல்லை. మన ఎదుట ఉండే పరిస్థితిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. உங்க பையில பணம் இல்லாம இருக்கலாம், మీ చేతిలో డబ్బులు లేకపోవచ్చు. ஆனால் தேவனை நோக்கி நீங்கள் பிரார்த்தனை செய்யும்போது தேவன் எல்லாவற்றையும் மாற்ற வல்லவராக இருக்கிறார். దేవుని చూసి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తాన్ని మార్చగలిగే దేవుడుగా ఉన్నాడు. ஒரு உதாரணம் சொல்லி புரிய வைக்கிறேன். ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు వివరిస్తాను. ஒரு ஊழியக்காரர் விசேஷம் அறிவிக்கிறதுக்காக போனார், கிராமத்துக்கு போனாரு. ఒక దైవ సేవకుడు సువార్త ప్రకటించడానికి ఒక గ్రామానికి వెళ్ళారు. அது பார்த்தா ஆதிவாசிகள் இருந்த கிராமம் அது. అది ఆదివాసులు ఉండే గ్రామం అది. அப்படி அந்த அறிவிச்ச போது திடீர்னு பார்த்தா பயங்கர தூஃபான் தான் வந்துச்சு. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి తుఫాన్ లాంటివి వచ్చాయి. அப்போ ஒரு பெரிய அந்த விருட்சத்துக்கு கீழே என்ன செஞ்சாரு, அவர் வந்து அடைக்கலமாக போயிட்டாரு. ఒక పెద్ద చెట్టు కింద ఆయన దాని కింద ఆయన తడకుండా ఆయన అక్కడ ఉన్నాడు. பயங்கரமான தூஃபான் இருக்கு, இது இருக்கு, அதாவது மழை பெய்யுது, భయంకరమైన తుఫాను వర్షం వస్తున్నది, வெளியில போக முடியாது. బయటికి వెళ్ళలేరు కాబట్టి அப்போ ஒரு மரத்துல ஒரு பெரிய பொந்து மாதிரி இருக்கு, அது போய் உட்கார்ந்துட்டாரு. ఆయన ఒక పెద్ద చెట్టు ఉంది, దానికి ఒక తొర్రలాగా ఉంది, అందులో వెళ్ళి ఆయన కూర్చో ఉన్నాడు. அவர் அக்கம் பக்கம் எங்கேயுமே போக முடியல. ఆయన బయటికి రాలేకపోయాడు, అటు ఇటు వెళ్ళలేకపోయాడు. தேவன் நோக்கி பிரார்த்தனை பண்றாரு. అప్పుడు దేవుని చూసి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, ஆண்டவரே இப்ப பசிக்குது, ప్రభువా ఇప్పుడు నాకు ఆకలి వేస్తున్నది, பயங்கரமான மழை இருக்கு, భయంకరమైన వర్షం వస్తున్నది, எனக்கு உதவி செய்யறதுக்கு யாரும் இல்ல, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు, நீர்தான் என்னை வந்து ரட்சிக்கணும், మీరే నన్ను రక్షించాలి, நீர்தான் என்னோட தேவைகளை சந்திக்கணும், మీరే మా అవసరతలన్నింటినీ తీర్చాలి, உண்மையை நம்பி இருக்கேன் మిమ్మల్ని నేను నమ్ముకొని ఉన్నాను அப்படின்னு கண்ணீரோட ஜெபம் பண்றாரு. అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ஏன்னா அவர் வந்து அந்த சுவிசேஷத்தோட கிராமம் ரொம்ப பின்னாடி இருக்கு, பக்கத்துல யாருமே கிடையாது. ఎందుకంటే ఆయన సువార్త చెప్పే గ్రామము చాలా దూరంలో ఉంది, ఆయన ఉండే చోట ఎవరు కూడా లేరు. இப்படி சொல்லிட்டு கண்ணீரோட அவர் பார்த்தா என்ன, அப்படி கண்ணை மூடிட்டு அவர் தூக்கிட்டு இருக்காரு. అలాగా ఆయన కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు మూసుకొని అట్లాగే ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ஏன்னா வயிறு பயங்கரமா பசிக்குது. ఎందుకంటే కడుపులో చాలా ఆకలిగా ఉంది. அப்ப திடீர்னு பார்த்தா ஒரு அணில் வருது. ఉన్నట్టుండి ఒక ஆமா. ఉడత వస్తున్నది. அப்ப அங்க வந்து என்ன செய்யுது, அது கையில அது என்ன செய்யுது, ஏதோ சாப்பிட்டு இருக்கு. ఆ ఉడత ఏదో చేతిలో పెట్టుకొని తింటూ ఉంది. சாப்பிட்டு முடிச்சதுக்கு அப்புறம் அங்க சில ஏதோ விட்டுட்டு போயிடுச்சு. అప్పుడు అది తిరిగిన తర్వాత అది చేతిలో ఉంచుకున్నది ఏదో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. அது என்னன்னு ஒரு பக்கத்துல பார்த்தா అది ఏం అక్కడ వదిలేసిపోయిందని ఆయన చూడడానికి దగ్గరికి వెళ్ళి చూశాడు. பாதாம் அங்க விட்டுட்டு போயிருக்கு.
பாதாம், ஆல்மண்ட்ஸ் பாதாம். బాదం పప్పుని అది అక్కడ వదిలేసి వెళ్ళింది. So அது பார்த்தா ஒரு 3 பாதாம் இருந்துச்சு. அதை என்ன செய்யறாரு? அதை எடுத்து இவர் சாப்பிடுறாரு. అక్కడ 3 బాదంలు ఉన్నాయి. దాన్ని తీసుకొని ఆయన తిన్నాడు. தேவனுக்கு ஸ்தோத்திரம் பண்றாரு. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. ஆண்டவர் இந்த நேரத்துல இந்த பசிக்கு இது போதும் அப்படி சொல்லிட்டு ப்ரேயர் பண்றாரு. ప్రభువా ఈ సమయంలో ఈ ఆకలి తీర్చుకోవడానికి చాలని చెప్పాడు. அதே மாதிரி இந்த ஒரு நாள் அடுத்த ஒரு நாள் ஃபுல்லா அந்த மரத்தை விட்டு அவர் வெளியில போக முடியல. ஒரு பயங்கரமான சூழ்நிலை இருக்கு. అలాగే ఒక రోజంతా కూడా ఆ యొక్క చెట్టు త్వరలోనే ఆయన ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. அதே மாதிரி அந்த அணில் கரெக்டா பார்த்த காலையில மத்தியானம் நைட் வந்து அவருக்கு வந்து அந்த பாதாம் போட்டுருந்தது. ఆ విధంగానే ఆ ఉడత ప్రతిరోజు మరుసటి రోజు కూడా 3 పూట్ల వచ్చి ఉదయము మధ్యాహ్నము రాత్రి ఆ బాదంను అక్కడ ఇచ్చేసి వెళ్తున్నది. సో அவர் பார்த்தா அந்த இடத்துல வந்து நிம்மதியா இருந்தது. அதெல்லாம் முடிஞ்சதுக்கு அப்புறம் அந்த இடத்தை விட்டு போறாரு. ఆ చోట ఆయన నెమ్మదిగా ఉండి ఈ తుఫాను వర్షం అంతా ఆగిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్తున్నాడు. நான் சொல்ற காரியம் என்னன்னா, ఇందులో నుంచి నేను చెప్పే కార్యం நமக்கு ఏంటంటే முன்பாக உள்ள சூழ்நிலை பார்த்து நம்ம ஒருபோதும் பயப்படக்கூடாது. మన ఎదుట ఉండే పరిస్థితులను చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. நம்மோடு இருக்கிற தேவன் మనతో ఉండే దేవుడు இந்த சூழ்நிலை விட பெரியவர். ఈ పరిస్థితుల కంటే గొప్పవాడు. அப்படி உங்களோட வாழ்க்கையில என்ன காரியத்தை குறித்து நீங்க பயப்படுறீங்க? మీ జీవితంలో ఏ కార్యాన్ని గురించి మీరు భయపడుతున్నారు? சரீரத்துல வியாதியா இருக்கலாம், శరీర వ్యాధి కావచ్చు, ஒரு கடனா இருக்கலாம், లేకపోతే అప్పు సమస్య కావచ్చు, நாளை கடன் கொடுத்து நம்ம கேட்ட என்ன செய்வோம்னு பயம் இருக்கலாம். రేపు అప్పు ఇచ్చిన వాళ్ళు మనల్ని వచ్చి గొడవలేస్తే ఏం చేసేదని మీరు అనుకోవచ్చు. இப்படி எந்த சூழ்நிலை குறித்து நீங்கள் பயப்பட்டாலும் ఎలాంటి పరిస్థితిని చూసి మీరు భయపడినా இயேசு உங்களை பார்த்து சொல்கிறார், యేసుక్రీస్తు వారు మిమ్మల్ని చూసి நீ చెప్తున్నాడు, என்னை விசுவாசிக்கிறல்ல, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, ஏன் பயப்படுகிறாய்? ஏன் அல்ப விசுவாசியா இருக்கிறாய்? ఎందుకు నువ్వు నమ్మకం లేకుండా అవిశ్వాసంతో ఉన్నావు అని చెప్తున్నాడు. எனவே எப்போது நமக்கு பயம் வருகிறது? ఎప్పుడు మనకు భయం కలుగుతుంది? இந்த சூழ்நிலை பார்த்து நாம் பயப்படுகிறோம். మన పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉంటాము. எனவே ஒரு சூழ்நிலை பார்த்து நாம் பயப்படாமல் இருக்க வேண்டும். మనము ఏ పరిస్థితిలోనైనా కూడా భయపడకుండా మనం ఉండాలి. இரண்டாவது, எப்போது நமக்கு பயம் வருகிறது? రెండవదిగా మనకి ఎప్పుడు భయం వస్తుందంటే நம்ம வாழ்க்கையில் சில உபத்திரவங்கள், கஷ்டங்கள், சிரமங்கள் வரும்போது பயப்படுகிறோம். మన జీవితంలో ఉపద్రవాలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మనము చాలా భయపడుతూ ఉంటాము. இந்த உபத்திரவம் ஏன் நம்முடைய வாழ்க்கையில் வருகிறது என்பது முதல் புரிந்து கொள்ள வேண்டும். ఈ ఉపద్రవాలు ఎందుకు మన జీవితంలో వస్తున్నాయని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Philippians chapter 1 verse 28. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. 28వ వచనము. మీరు ఏ విషయములను ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని. Next 29. ఏలైనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున 30. ఓకే. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక కరెక్ట్. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. సో యేసుక్రీస్తు மேல் நாம் விசுவாசிப்பதற்கு மாத்திரமல்ல, క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడానికి మాత్రం కాదు, முதல்ல நம்ம என்ன செய்தோம்? இயேசுவை நம்ம ரட்சகர் என்று விசுவாசித்தோம். మొదట మనము యేసుక్రీస్తు వారిని మన రక్షకుడని మన విశ్వాసం நம்முடைய ఉంచాము. பாவங்களுக்காக அவர் சிலுவையில் மரித்தார் என்றோம். మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించారని, அவருடைய ரத்தத்தின் மூலமாக நமக்கு பாவத்திலிருந்து விடுதலை கிடைக்கிறது என்று விசுவாசித்தோம். ఆయన రక్తం ద్వారా మన పాపముకు విడుదల దొరుకుతున్నదని మనం విశ్వసించాము. எனவே நம்ம பாவங்கள் மன்னிக்கப்பட்டது. ఎందుకంటే మన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. எனவே நாம் மனம் திரும்பி இயேசுவை நம்ம ரட்சகராக ஏற்றுக்கொண்டு நாம் வந்து ரட்சிக்கப்பட்டோம். మనం మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందాము. எனவே இயேசு விசுவாசிப்பதற்கு மாத்திரமல்ல, యేసుక్రీస్తు వారిని విశ్వాసించడానికి మాత్రం కాదు, அவரை ஏற்றுக்கொண்டதன் நிமித்தமாக, ఆయన అంగీకరించిన దాని వలన, அவருடைய பிள்ளைகளாக நீங்கள் நானும் இருப்பதன் காரணமாக ఆయన పిల్లలుగా మీరు నేను ఉన్నాము కాబట్టి நாம் இந்த உலகத்தில் சிரமங்கள் படுவதும் அவசியமாக இருக்கிறது. మనం ఈ లోకంలో శ్రమలు కూడా పడవలసిన అవసరం ఉన్నది. எனவேதான் சிரமங்கள் வருகிறது என்பது புரிந்து கொள்ள வேண்டும். అందుకే శ్రమలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. அதுதான் இயேசு கிறிஸ்து சொன்னார். అదే యేసుక్రీస్తు వారు చెప్పారు. The book of John chapter 16 verse 33. யோவான் சுவார்த்த యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 33వ వచనం. The book of John chapter 16 verse 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను So இயேசு நம்மை பார்த்து என்ன சொல்கிறார்? యేసుక్రీస్తు వారు మనల్ని చూసి ఏం చెప్తున్నారంటే, இவருக்கு சமாதானம் உண்டாயிருப்பதற்காக, మీకు నాకు సమాధానం కలగడానికి, ஏன் ஆண்டவருடைய வாழ்க்கையில கஷ்டத்தை ஒருபோதும் சொல்லாதபடிக்கு, ఎందుకు ప్రభువా మా జీవితంలో ఇన్ని కష్టాలని మనం ఎప్పుడు దేవుని చూసి చెప్పకుండా இதயத்தில் என்றைக்கு சமாதானம் இருக்கும்படியாக మనలో ఎప్పుడు సమాధానం కలిగి మనం ఉండడానికి உங்களுக்கு சொல்கிறேன். నేను మీకు చెప్తున్నాను. இந்த உலகத்தில் உங்களுக்கு சிரமங்கள், கஷ்டங்கள், உபத்திரங்கள் தான் இருக்கு. ఈ లోకంలో మీకు శ్రమలు, కష్టాలు, ఉపద్రవాలు ఉంటాయి. அதை సహిக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. వాటిని సహించడం చాలా అవసరము. நான் இந்த உலகத்தில் ஏதாவது பட்டேன், ఎందుకంటే ఈ లోకంలో నేను వీటిని అనుభవించాను, இந்த உலகத்தை ஜெயித்து ఈ లోకాన్ని నేను జయించాను, அதுபோல் நீங்களும் ஜெயிக்க வேண்டும் என்று இயேசு கிறிஸ்து சொல்கிறார். అలాగా మీరు నేను జయించాలని యేసుక్రీస్తు
వారు చెప్తున్నారు. அந்த உபத்திரவங்கள் நம்முடைய வாழ்க்கையில் ஏன் வருகிறது? ஏன் நமக்கு உபத்திரவத்தை அனுமதிக்கிறார்? కానీ ఈ ఉపద్రవాలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? అవి ఎందుకు మనకు వస్తున్నాయి? The book of Romans chapter 5 verse 3 and 4. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. The book of Romans chapter 5 verse 3 and 4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. சோ இத வந்து பவுல் என்ன சொல்கிறார்? ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే శ్రమங்கள் வரும்போது நான் செய்த சந்தோஷப்பட்டு என்ன செய்த அதை குறித்து மேன்மை பாராட்டுகிறேன். శ్రమలు వస్తున్నప్పుడు నేను సంతోషించి నేను అతిశయపడుతున్నాను. எதற்காக இந்த శ్రమங்கள் வருகிறது? ఎందుకొరకు ఈ శ్రమలు నాకు వస్తున్నాయంటే உபத்திரவங்கள் வரும்போது எனக்கு என்ன வருகிறது? பொறுமை வருகிறது. ఈ ఉపద్రవం నాకు వచ్చేటప్పుడు నాకు ఓర్పు వస్తున్నది. சோ இந்த உபத்திரவங்கள் வரும்போது பொறுமை வருகிற காரணத்தினால் ఈ శ్రమలు వచ్చేటప్పుడు నాకు ఓర్పు వస్తున్న కారణం చేత என்னுடைய சுபாவங்கள் மாற்றப்படுகிறது. నా యొక్క స్వభావాలు நான் మార్చబడుతున్నాయి. தேவன் மேல் மாத்திரம் நம்பிக்கை வைக்கிறேன். దేవుని మీద మాత్రం నేను నమ్మకం ఉంచుతున్నాను. அந்த உபத்திரவம் வரும்போது நமக்கு என்ன வரக்கூடாது? நமக்கு பயம் வரக்கூடாது. ఈ ఉపద్రవాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనకు ఏమి రాకూడదు? భయం రాకూడదు. பயம் வந்து என்ன செய்யும்? நமக்கு அவிசுவாசம் வரும். భయం మనకు వచ్చినట్లయితే మనలో అవిశ్వాసం వస్తుంది. தேவன் மேல் விசுவாசம் இருக்காது. దేవుని మీద మనకు విశ్వాసం ఉండదు. விசுவாசம் இல்லாட்டா தேவன் மேல் நம்பிக்கை வைக்க மாட்டோம். విశ్వాసం మనకు లేకపోతే దేవుని మీద మన నమ్మకం ఉంచము. தேவன் நம்பிக்கை இல்லாட்டி தேவன் அதிலிருந்து நம்மை விடுவிக்க முடியாது. దేవుని మీద మనకు నమ్మకం లేకపోతే దేవుడు అందులో నుంచి మనల్ని విడిపించలేడు. தேவன் நம்முடைய வாழ்க்கையில் சிரமங்கள் வருகிறதா? మన జీవితంలో శ్రమలు వస్తున్నాయా? தேவன் கட்டாயமாக நம்மை விடுவிப்பார் என்ற ஒரு நம்பிக்கை நமக்கு வேண்டும். ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడనే నమ్మకం మనకు ఉండాలి. அதைத்தான் தேவன் சொல்கிறார். అదే దేవుడు చెప్తున్నాడు. என்னை நம்பியவன் ஒருபோதும் வெட்கப்படுவதில்லை. నన్ను నమ్ముకున్న ఎవ్వరు కూడా ఏ దినము సిగ్గుపడరు. தேவன் நம்முடைய வாழ்க்கையில் சிரமங்கள் வருகிறதா? మన జీవితంలో శ్రమలు వస్తున్నాయా? சிரமங்கள் எதற்காக வருகிறது? మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? அது நாம் பொறுமையாக இருக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ఆ సమయంలో మనము ఓర్పు కలిగి ఉండడం చాలా అవసరం. அந்த பொறுமையில் நம்முடைய சுபாவங்கள் மாற்றப்பட வேண்டும். ఆ ఓర్పు ద్వారా మన యొక్క స్వభావాలు మార్చబడాలి. அதனால் தேவன் மேல் மாத்திரம் நம்பிக்கை வைக்க வேண்டும். అప్పుడు మనము దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచాలి. உங்களுக்கு ஒரு உதாரணம் சொல்லி புரிய வைக்கிறோம். మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను వివరిస్తాను. பவுலுடைய வாழ்க்கையில் நடந்த காரியத்தை பார்ப்போம். పౌలు జీవితంలో జరిగిన కార్యాన్ని చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Acts chapter 16 verse 9-14 అపొస్తలుల కార్యములు అపోస్తల కార్యములు 16 అధ్యాయం 16వ అధ్యాయము 9 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. பவுலுக்கு ஒரு தரிசனம் வருகிறது. పౌలుకి ఒక దర్శనం వస్తున్నది. மாசிடோனியாங்கிற ஒரு நாட்டுல உள்ள ஒரு மனுஷன் செய்தா எங்களுக்கு உதவி செய்யுங்கன்னு சொல்றான். మాసిదోనియా అనే ఆ దేశంలో ఉండే ఒక వ్యక్తి మాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. அப்ப தேவன் என்ன செய்ய விரும்புகிறார்? అంటే దేవుడు ఏం చేయడానికి அங்கு ఇష్టపడుతున్నాడు? போய் சுவிசேஷத்தை அறிவிக்க வேண்டும் என்று பவுலுக்கு சொல்கிறார். అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాలని పౌలుకి దేవుడు చెప్తున్నాడు. எனவே அந்த மாசிடோனியால உள்ள பிலிப்பி பட்டணத்துக்கு வந்து பவுல் போகிறார். మాసిదోనియాలో ఉండే ఫిలిప్పు పట్టణానికి వెళ్తున్నాడు పౌలు. அங்க போகும்போது என்ன நடக்குதுன்னு பார்ப்போம். అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 14వ వచనం படிப்போம். 14వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయత్తరే పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. இப்ப என்ன நடக்குதுன்னா அங்க ஒரு நதி ஓடுது. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే అక్కడ ఒక నది ప్రవహిస్తున్నది. அதுக்கு பக்கத்துல என்ன செய்யறாங்கன்னா வந்து பவுல் மற்றவங்கலாம் பிரேயர் பண்ணி என்ன செய்றாங்க? தேவனுடைய வார்த்தையை பிரசங்கம் பண்றாங்க. అక్కడ పౌలు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసిన తర్వాత దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. అక్కడ அப்ப அந்த பாட்டில் என்ன செய்யறாரு? லூதியாளுங்கிற அந்த பெண்ணும் மற்ற அவரோட கூட இருந்த பல பேர் கேட்கிறாங்க. అక్కడ ఈ లూదియా అనే స్త్రీ ఆమెతో కూడా ఉండే మిగతా వాళ్ళు కూడా ఆ మాటలు వింటున్నారు. இப்ப தேவன் என்ன செய்யறார்? லூதியாவோட இதயத்தை திறக்கிறார். ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే లూదియా అనే ఆ స్త్రీ యొక్క హృదయాన్ని తెరుస్తున్నాడు. எனவே பவுல் சொன்ன வார்த்தையில் விசுவாசிக்கிறார். పౌలు చెప్పే మాట మీద ఆమె విశ్వాసం ఉంచుతున్నది. பவுலோட வீட்டார் அனைவரும் இயேசுவை ஏற்றுக்கொள்கிறார். ఇప్పుడు ఆమె మాత్రం కాదు, ఆమెతో పాటు తన ఇంటి వారంతా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు. இந்த பிலிப்பி பட்டணத்துல பவுல் இருக்கும்போது ఇప్పుడు ఫిలిప్పీ పట్టణంలో పౌలు ఉన్నప్పుడు அங்க என்ன நடக்குதுன்னா அடுத்த ஒரு 2 வசனத்துக்கு அப்புறம் நீங்க பார்க்கும்போது అక్కడ ఏం జరుగుతున్నది తర్వాత 2 వచనాల్లో మనం చూసినట్లయితే ஒரு குறி சொல்கிற பெண் வந்து அந்த இடத்துல இருக்கா. ఒక సెకండ్ చెప్పే ఒక స్త్రీ అక్కడ ఉన్నది. அந்த பெண்ணை வச்சு என்ன செய்றாங்க? சில பேர் வியாபாரம் பண்றாங்க. ఆ చిన్నదాన్ని నుంచుకొని అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు. ஏன்னா அவர்ட்ட என்ன இருக்கு? சாத்தானுடைய ஒரு ஆவி இருக்கு. ఎందుకంటే ఆ అమ్మాయిలో సాతాను యొక్క ఆత్మ ఉన్నది. அது மூலமாக என்ன நடக்குங்கிற குறி சொல்றாங்க. అక్కడ దాని మూలంగా ఏం జరగబోతుందని ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాలు చెప్తూ ఉంది. இப்ப பவுல் பின்பாக அந்த ஸ்ரீ வந்தபோது పౌలు వెనకాలే ఆ చిన్నది వచ్చినప్పుడు பவுல் கோபப்பட்டு சொல்றா, இந்த பெண்ணை விட்டு இந்த ஆவி போ என்று கடிந்து கொள்ளும்போது అప్పుడు పౌలు కోప్పడి ఈ అమ్మాయి దగ్గర నుండి ఈ సాతాను వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు அந்த ஆவியோட விட்டு போகிறது. ఆ దురాత్మ అమ్మాయిని విడిచిపెట్టి
వెళ్తున్నది. இப்போது என்ன வந்து அந்த வியாபாரம் வச்சு வியாபாரம் செய்யறவங்களுக்கு என்ன ஆச்சு? நஷ்டமாயிடுச்சு. ఇప్పుడు ఆ అమ్మాయి నుంచి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం ఏర్పడుతుంది. என்ன செய்றாங்க? பவுல் கூட இருந்தவங்க என்ன செய்றாங்க? ఇప్పుడు పౌలుతో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, பவுல் சீலான்னு 2 பேர் இருக்காங்க. పౌలు శీల అని ఇద్దరు ఉన్నారు అక్కడ. அவங்கள பிடிச்சு என்ன செய்றாங்க? ஜெயில்ல அடைக்கிறாங்க. వాళ్ళని ఇద్దరిని పట్టుకొని చెరసాలలో పెడుతున్నారు. సో சிறைச்சாலை என்ன செய்றாங்க? அடிச்சு அவங்களுடைய ட்ரெஸ் எல்லாம் கிழிச்சு உள்ள வந்து சிறையில வைக்கிறாங்க. చెరసాలలో వాళ్ళని ఉంచి కొట్టి వాళ్ళ బట్టలంతా ఊడదీసి వాళ్ళని చెరసాలలో వేస్తున్నారు. இப்போ என்ன நடக்குதுன்னு பார்ப்போம். అప్పుడు ఏం జరుగుతున్నదో చూద్దాం. ఓకే 15 to 18 15 నుంచి 18. 15 నుంచి 18 వరకు. ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండునని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోద చుప్పుడు చేరు తన యజమానులకు. ఓకే ఓకే ఓకే. லூதியால் என்ன செய்றாங்க? ఇక్కడ ఈ లూదియా ఏం చేస్తున్నదంటే, அவளோட குடும்பத்தார் எல்லாரும் ஏத்துக்கறாங்க. ఆమె కుటుంబీకులంతా కూడా ప్రభువుని అంగీకరిస్తున్నారు. பிறகு அதற்கு அருகாமையில் உள்ள சில வசனங்களை பார்ப்போம். దానికి దగ్గరలో ఉండే వాక్యాన్ని మనం చూద్దాం. వచనం படிப்போம். 19. 19వ వచనాన్ని చదువుదాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల ఎద్దకు వారిని తీసుకొని వచ్చి, ఓకే 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. இப்ப யோசிச்சு பாருங்க. ఇప్పుడు ఆలోచించి చూడండి. தேவன் தான் பவுலுக்கு தரிசனமா என்ன சொல்றா? దేవుడే పౌలుకి దర్శనం ఇచ్చి ఏం చెప్తున్నారు? మాసిదోనియా నాட்டுக்கு పో. నువ్వు మాసిదోనియా దేశానికి వెళ్ళు. అక్కడ పోయి నీ వార్త சொல்றாரு. అక్కడ వెళ్ళి నా మాటలు చెప్పని చెప్తున్నాడు. அதே மாதிரி பிலிப்பி பட்டணத்துல போய் சொல்றாங்க. అలాగే ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు. ஆனா அவங்க தேவனுடைய காரியத்தை தான் செய்றாங்க. వాళ్ళు దేవుని కార్యమే అక్కడ ஆனா చేస్తున్నారు. ரெண்டு பேரும் சிறைச்சாலையில வச்சு அடி வாங்குறாங்க. కానీ వాళ్ళిద్దరిని చెరసాలలో పెడుతున్నారు. వాళ్ళు దెబ్బలు తింటున్నారు. இப்ப என்ன நடக்குது? 25వ వచనத்தை படிப்போம். ఇప్పుడు 25వ వచనాన్ని మనం చదువుదాము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచును ఉండేవి. ఖైదీలు విడిచుండేవి. ఓకే నెక్స్ట్. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. సో இந்த పౌలు సీలావు என்ன செய்றாங்க? துதித்து தேவனை வந்து ஆராதிக்கிறாங்க. ఈ పౌలు శీల ఇద్దరు కూడా దేవుని స్తుతించి అక్కడ కీర్తనలు పాడుతున్నారు. அப்ப வந்து భూకంపం ఏర్పడ్డ కారణంగా కదవు తానమే ఓపెన్ ఆయిடுது. అక్కడ భూకంపం వచ్చినందువలన తలుపులు తనే అవే తెరుచుకుంటున్నాయి. கையில உள்ள கயிறுலாம் வந்து அவுந்து போயிடுது. చేతిలో ఉండే దారాలన్నీ కూడా ఊడిపోతున్నాయి. இத பார்த்து சிறைச்சாலை அதிகாரி பயந்து போயிட்டான். దీన్ని చూసి చెరసాల నాయకుడు అధికారి భయపడుతున్నాడు. ஏன்னா நித்திரையா இருக்கான். பார்த்தா தூக்க கலந்து எழுந்திருக்கு பார்க்கும்போது అతడు నిద్రలో ఉన్నాడు. అతడు నిద్ర మేల్కొని లేచి చూసినప్పుడు சிறைக்கேట్ల வெளில ஓடி போயிட்டாங்கன்னு பயந்து போயிட்டான். ఆ చెరలో ఉండే ఖైదీలంతా కూడా బయటికి పారిపోయారని భయపడుతున్నారు. அப்ப పౌలు என்ன சொல்றா? అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే 28వ వచనము, అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. இப்ப பாருங்க சிறைச்சாலை அதிகாரி என்ன செய்றா? ఇప్పుడు చూడండి చెరసాల అధికారి ఏం చేస్తున్నాడు? அவங்களுடைய கை காலெல்லாம் வந்து கட்டலாம் அவுத்து வெளில அடிச்சிட்டு வந்து వాళ్ళ కాళ్ళకు చేతులకు కట్టి ఉన్న కట్లనన్నీ విప్పి సో வெளில அடிச்சிட்டு வந்து என்ன செய்றாங்க? நான் ரட்சிக்கப்பட்டு என்ன செய்யணும்னு கேக்குறான். బయటికి తీసుకొచ్చి వదిలి నేను రక్షింపబడడానికి నేనేం చేయాలని అడుగుతున్నాడు. இப்போ அவங்க தன்னோட வீட்டுக்கு அடிச்சிட்டு போறான். ఇప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. வீட்டுல அடிச்சிட்டு போய் குடும்பத்துல உள்ள எல்லாரும் வார்த்தை கேட்டு எல்லாரும் ரட்சிக்கப்படுறாங்க. అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళు వారు చెప్తున్న మాటలు విని అందరూ రక్షింపబడుతున్నారు. நம்ம என்ன தெரிந்து கொள்கிறோம்? ఈ కార్యం ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? எதற்காக அவனுக்கு உபத்திரவங்கள் சிரமங்கள் வருகிறது? ఎందుకు వారికి ఉపద్రవములు శ్రమలు వచ్చాయి? தேவனுடைய சித்தத்தை நிறைவேற்ற வேண்டியிருக்கிறது. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన అవసరం தேவனுடைய ఉంది. ஊழியத்தை நிறைவேற்ற வேண்டியிருக்கு. அதனால உனக்கு கஷ்டங்கள் வருகிறது. దేవుడు ఆయన పరిచర్యను నెరవేర్చాలి కాబట్టి అక్కడ శ్రమలు వస్తున్నాయి. సో அதே போல நம்முடைய வாழ்க்கையிலும் అలాగే మన యొక్క జీవితంలోనూ நம்முடைய வாழ்க்கையில் சில சிரமங்கள் கஷ்டங்கள் வருகிறதா? మన జీవితంలో కొన్ని శ్రమలు కష్టాలు వస్తున్నాయా? எதற்காக வருகிறது என்றால் ఎందుకు వస్తున్నాయంటే நம்முடைய வாழ்க்கையில் சில காரியத்தை தேவன் மாற்ற விரும்புகிறார். మన జీవితంలో కొన్ని కార్యాలను దేవుడు మార్చాలనుకుంటున్నాడు. இன்னும் பொறுமையாக இருக்க வேண்டும். ఇంకా మనం ఓర్పు కలిగి ఉండాలి. தேவனில் மாத்திரம் நம்பிக்கை வைக்க வேண்டும். దేవుని మీద మాత్రం నమ్మకం
ఉంచాలి. இங்க நம்முடைய சகோதரர் வந்து சாலேம் ராஜா வந்து சாட்சி சொன்னாரு. మన సహోదరుడు షాలేం రాజు సాక్ష్యం చెప్పారు. அவருடைய வாழ்க்கையில சில கஷ்டங்களை அவர் அனுபவித்தார். ఆయన జీవితంలో అన్ని కష్టాలు ఆయన అనుభవించాడు. எதற்காக இந்த கஷ்டங்கள் அப்படின்னு புரிந்து கொண்டாதான், ఎందుకొరకు ఇన్ని కష్టాలని అర్థం చేసుకుంటేనే, இதில் நாம் என்ன கற்றுக்கொள்ள வேண்டும் என்பதை புரிந்து கொண்டாதான் ఇందులో మనం ఏం నేర్చుకోవాలని అర్థం చేసుకుంటేనే நம்முடைய வாழ்க்கை மாறும். మన జీవితం మారుతుంది. ஆனா யார் நமக்கு கஷ்டம் தராங்களோ அவங்க மேல கோபப்பட்டா, ఎవరైతే మనకు ఎవరి వలన మనకు కష్టాలు వస్తున్నాయో వాళ్ళ మీద మనం కోపపడితే தேவன் நம்முடைய வாழ்க்கை செய்ய விரும்பிய காரியத்தை செய்ய முடியாமல் போய்விடும். దేవుడు మన జీవితంలో చేయను ఉద్దేశించిన కార్యము చేయలేకపోతుంది. సో இதை போன்ற சிரமங்கள் மூலமாக தேவன் என்ன செய்கிறார்? ఈ శ్రమల ఇలాంటి శ్రమల ద్వారా దేవుడు ఏం நம்முடைய చేయాలనుకుంటున్నాడు? சுபாவத்தை மாற்றுகிறார். మన స్వభావాలను మారుస్తున్నాడు. தேவன் மேல் மாத்திரம் நம்பிக்கை வைக்க செய்கிறார். దేవుని మీద మాత్రం మనం నమ్మకం ఉంచేలాగా చేస్తున్నాడు. அவர் ஒரு குறிப்பிட்ட நேரத்தில் நம்ம இந்த உபத்திரத்தை விடுதலை செய்கிறார். ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో ఏం చేస్తున్నాడంటే ఆ సమస్యల నుండి మనల్ని విడిపిస్తున్నాడు. ஆனால் சிரமங்கள் வரும்போது நமக்கு பயம் வரலாம். ఆ శ్రమలను చూసి మనం భయపడవచ్చు. ஐயோ இப்படிதான் இருக்கும், நமக்கு வந்து இதுல இருந்து விடுதலை கிடைக்காதுன்னு பயம் வரலாம். అయ్యో మన జీవితం ఇలాగే ఉంటుందా, ఇందులో నుంచి మనకు విడుదల లేదని మనం భయపడవచ్చు. ஆனா அந்த பயம் வரும்போது நமக்கு என்ன வரும்? அவிசுவாசம் வரும். మనము భయపడుతున్నప్పుడు మనకు అవిశ్వాసం కలుగుతుంది. தேவன் நம்பிக்கை இருக்காது. దేవుని మీద మనకు నమ్మకం ఉండదు. ஆனால் நாம் தேவன் நம்பிக்கை வைப்பதற்கு என்ன செய்ய வேண்டும்? కానీ మనము దేవుని మీద నమ్మకం ఉంచడానికి మనం ఏం చేయాలి? தேவன் இதை அனுமதிக்கிறார் என்பதை புரிந்துகொண்டு దేవుడే దీన్ని అనుమతిస్తున్నారని అర్థం చేసుకొని தேவன் மேல் மாறாத விசுவாசத்தை வைக்க வேண்டும். దేవుని మీద మారని విశ్వాసాన్ని మనం ఉంచాలి. ஓகே, இரண்டாவதுగా நம்ம எதுக்கு பார்த்தோம்? எதற்காக நம்முடைய வாழ்க்கையில் பயம் வருகிறது? రెండవదిగా మనం ఏ కార్యం చూసామో మన జీవితంలో ఎందుకు భయం వస్తున్నది? உபத்திரவங்கள் கஷ்டங்கள் வரும்போது நமக்கு என்ன வருகிறது? பயம் வருகிறது. ఉపద్రవాలు కష్టాలు వస్తున్నప్పుడు మన జీవితంలో భయం ఏర్పడుతున్నది. மூன்றாவது எதற்காக நம்முடைய வாழ்க்கையில் பயம் வருகிறது? మూడవదిగా మన జీవితంలో ఎందుకు భయం వస్తున్నది? நம்முடைய வாழ்க்கை அதாவது நம்முடைய உயிருக்கு ஒரு ஆபத்து வரும் அப்படிங்கிற போது நமக்கு பயம் வருகிறது. మనకు ప్రాణానికి హాని జరుగుతుంది అన్నప్పుడు మనకు భయం ఏర్పడుతుంది. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of John chapter 12 verse 25. యోహాను సువార్త యోహాను సువార్త 12:25. 12వ అధ్యాయము 25వ వచనము. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. இயேசு என்ன சொல்கிறார்? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, நீங்கள் இந்த உலகத்தில் உடைய ஜீவனை பெரிதாக நினைத்தால் ఈ లోకంలో మీ ప్రాణాన్ని మీరు గొప్పదిగా తలంచినట్లయితే அந்த பரலோக ராஜ்யத்தில் உங்களுக்கு ஜீவன் கிடைக்காது. ఆ పరలోక రాజ్యంలో మీకు జీవం దొరకదు. ஆனால் இந்த உலகத்தில் இந்த ஜீவனை பெரிதாக நினைக்காவிட்டால், ఈ లోకంలో ఆ జీవాన్ని మీరు పెద్దదిగా తలంచకపోతే, இந்த உலகத்தில் நம் ஜீவனை இழந்து விடலாம். ఈ లోకంలో మీకు మీ యొక్క జీవాన్ని కోల్పోవచ్చు. ஆனால் நித்திய ஜீவனை நாம் அடைவோம். కానీ ఆ నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు. இதோட அர்த்தம் என்னன்னா, దీని యొక్క అర్థం ఏంటంటే, அதுக்காக நம்ம வந்து நம்மளோட உயிரை டைரக்டா தரணும்னு அர்த்தம் இல்லை. అందు నిమిత్తము మన ప్రాణాన్ని మనమే ఇచ్చేయాలని కాదు. நம் தேவனோடு கூட இருக்க ஒருபோதும் நம்ம கைவிட மாட்டார். మన దేవుడు మనకు తోడుగా ఉంటారు, ఎప్పుడు మన చెయ్యి విడువడు. ஆனால் தேவன் நிமித்தமாக நம்முடைய ஜீவன் போவதாக இருந்தாலும் దేవుని నిమిత్తము మన ప్రాణము పోయే పరిస్థితి ఉన్నా కూడా நமக்கு பயப்பட வேண்டிய அவசியம் இல்லை. మనము భయపడవలసిన అవసరం లేదు. மரித்தால் எங்க போக போறோம்? தேவனோடு கூட சதாகாலம் இருக்க போறோம். ఎందుకంటే మనం మరణించినా కూడా మనము దేవునితో కూడా సదాకాలం ఉండబోతున్నాము. எனவே சொல்கிறார், இந்த மரணத்தை குறித்து பயப்படாதீங்க என்று சொல்கிறார். మనకు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా మనం ఆ మరణాన్ని చూసి భయపడకూడదని మనకు చెప్తున్నాడు. அதைத்தான் என்று பார்த்தேன். மார்த்தாட்ட வந்து இயேசு சொன்னார். ఆ కార్యాన్ని మార్తా దగ్గర దేవుడు చెప్పారు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of John. யோவான் சுவார்த்த యోహాను సువార్త 11 అధ్యాయం 11. 11వ అధ్యాయం 25-26. 25-26 The వచనం. book of John chapter 11 verse 25 and 26. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. సో பாருங்க, மார்த்தாளுக்கு பார்த்து என்ன சொல்கிறார்? మార్తను చూసి దేవుడు చెప్తున్నాడు, நானே உயிர்த்தெழும் ஜீவனுமாய் இருக்கிறேன். నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నానని என்னை చెప్తున్నాడు. விசுவாசிக்கிறவர் నువ్వు నా యందు విశ్వాసం ఉంచువాడు மரித்தாலும் எங்க பிழைப்பான்? என்னோடு கூட அந்த பரலோக ராஜ்யத்தில் பிழைப்பான். చనిపోయినా కూడా బ్రతుకుతాడు. ఎక్కడ నాతో కూడా నిత్యరాజ్యంలో బ్రతుకుతాడు. இதை நீ விசுவாசிக்கிறாய் என்று கேட்கிறார். ఈ మాటను నువ్వు విశ్వసిస్తున్నావా అని అడుగుతున్నాడు. ஆனால் நம்ம அநேகர் என்ன செய்யறோம்? நம்முடைய வாழ்க்கையில அதாவது ஒரு உயிருக்கு பயம் வர, ஒரு ஆபத்து வர மாதிரி காரியத்துல అంటే మనమందరం ఏం చేస్తున్నామంటే, మన ప్రాణానికి ఒక హాని జరిగే సమయంలో பயப்படுகிறோம். భయపడుతున్నాము. அதான் நடந்தது. என்னோட எடுத்துக்கொள்ளுங்க. இந்த புக் ஆஃப் ஜட்ஜ் சாப்டர் 7 verse 1-3. நியாயாதிபதி புத்தகம் న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము 1 నుంచి 3. 1 నుంచి 3 వరకు. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకున లేచి హరోదు భార్యతో దిగగా లోయలోని
సమయముగా మిద్యానీయుల తట్టుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకొననుకొని నా మీద అతిశయించుదరేమో. இப்ப பாருங்க தேவன் என்ன சொல்கிறார்? ఇప్పుడు చూడండి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, என்ன சொல்றாரு? గిద్యోను దగ్గర చెప్తున్నారు, ஒரு யுத்தம் நடக்க போகுது, ఒక యుద్ధం జరగబోతుంది, உன்னோட இருக்கிற இஸ்ரவேல் ஜனங்கள் நிறைய பேர் இருக்காங்க, నీతో ఉండే ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు, இவ்வளவு பேர் உன் கூட வரப்போகுது, ఇంతమంది నీతో పాటు వచ్చినట్లయితే நான் உனக்கு ஜெயம் தரும்போது నేను నీకు విజయాన్ని ఇచ్చినా அவங்க என்ன சொல்லுவாங்க? వీళ్ళు ఏం చెప్తారంటే, உங்களுடைய கை பலத்தால எங்களுக்கு இது கிடைச்சிச்சு அப்படின்னு சொல்லுவாங்க. మా యొక్క బాహుబలంతోనే నువ్వు జయించావని చెప్తారు. நான் இது தந்தேன்னு உங்களை புரிஞ்சுக்க மாட்டாங்க. నేను ఈ విజయాన్ని వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు అర్థం చేసుకోలేరు. எனவே நீ அவங்களை பார்த்து சொல்லு. అందుకే నువ్వు వాళ్ళని చూసి చెప్పు. என்ன சொல்ற? அடுத்த வசனத்தை படிப்போம். తర్వాత వచనాన్ని చదువుదాం. ఏం చెప్తున్నారు? కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి. சோ பாருங்க, டோட்டல் 32,000 பேர் இருக்காங்க. మొత్తం మంది 32,000 మంది ఉన్నారు. சோ சொல்றீங்க, யாருக்கு பயம் திகில் இருக்கோ அவங்க எல்லாரும் இங்க ஓடி போக சொல்லுங்க அப்படிங்க. ఎవరికి భయము దిగులుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. 22,000 பேர் ஓடி போறாங்க. ఇక్కడ 22,000 మంది వెళ్ళిపోతున్నారు. எதற்காக ஓடுறாங்க? ఎందుకు వెళ్ళిపోతున్నారు? அவருடைய உயிரை குறித்து பயம். వాళ్ళకి ప్రాణాన్ని గురించి భయము. எனவே நம்முடைய வாழ்க்கையில நம்ம ஜீவனை குறித்து பயப்படுறோமா? మన యొక్క జీవితంలో మనము మన జీవన గురించి మనము భయపడుతున్నామా? தேவன் ஒருபோது கைவிடுகிற தேவன் அல்ல. ఎప్పుడు కూడా మన దేవుడు మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. அவர்கள் மரித்தாலும் தேவனோடு இருப்போம் என்ற சந்தோஷம் நமக்கு இருந்தால், మరణించినప్పుడు మన దేవునితో కూడా ఉంటామనే నమ్మకం మనకు ఉన్నట్లయితే இந்த மரணத்தை குறித்து நாம் பயப்பட மாட்டோம். ఈ మరణాన్ని చూసి మనం భయపడము. இந்த உலகத்தில் நாம் எதற்காக பயப்படுவோம் என்று பார்த்தோம். ఈ లోకంలో మనము ఎందుకు భయపడుతున్నామని మనం చూసాము. ஒரு பேதுருவுடைய கீழே ஒரு ஊழியக்காரர் இருந்தாரு. పేతురు కింద ఒక దాసుడు ఉన్నాడు. பாலியோகார்ப் வந்து அவர் பேர். அவர் வந்து ஒரு ஊழியக்காரர் இருந்தார். பாலியோகார்ப் ஒரு ஊழியக்காரர் இருந்தார். పాలియోగ్రాఫ్ అని ఒక సేవకుడు ఉండేవాడు. சோ அவர் வந்து ரோம சாம்ராஜ்யத்தில் உள்ளவங்க என்ன செஞ்சாங்க? ఆయన్ని రోమ సామ్రాజ్య వారు ఏం చేశారంటే, இயேசு மறுதலிச்சாதான் உன்னோட உயிரோட இருப்ப, இல்லாட்டி வந்து கொலை பண்ணுவோம்னு சொன்னாங்க. యేసుక్రీస్తు వారిని నువ్వు ఎరుకలను విడిచిపెడితేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేకపోతే నేను చంపుతానని చెప్పారు. அப்போ அவர் சொன்னாரு, అప్పుడు ఆయన చెప్పారు, எனக்கு இன்னைக்கு 86 வயசாச்சு. నాకు ఇప్పుడు 86 సంవత్సరాలు అయ్యాయి. 86 வருஷம் என்ன வந்து இயேசு வந்து கிருபையாக என்னை காத்தார். 86 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు నన్ను కృపగా కాపాడారు. எனக்கு எல்லா தேவையும் சந்தித்தார். నా అవసరతలన్నింటినీ తీర్చారు. எனக்கு எந்த ஒரு குறை இல்லாம என்னை பாதுகாத்தார். నాకు ఏ కొరత లేకుండా నన్ను కాపాడారు, என்னை ரட்சித்தார். నన్ను రక్షించారు. அப்படிப்பட்ட தேவனுக்காக நான் தேவன் தெரியாதுன்னு நான் சொல்ல முடியாது. అలాంటి దేవుని విడిచిపెట్టి నాకు దేవుడు తెలియదని నేను చెప్పలేను. அதுக்கு நான் இந்த ஜீவனை தரதுக்கு ரெடியா இருக்கேன். దానికి నా యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. தன்னை தானே என்ன செஞ்ச ரத்த சாட்சியாக மரிப்பதற்கு ஒப்பு கொடுத்தார். అప్పుడు ఆయన తన్ను తానే హతసాక్షిగా మరణించడానికి సిద్ధమయ్యాడు. நாம் என்ன புரிந்து கொள்கிறோம்னா, ఈ మాటల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, அதுக்காக நம்ம சாகிறதுக்கு ரெடியா இருக்கணும்ங்கிற அர்த்தம் அல்ல. అందుకొరకు మనము చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం కాదు. நம்முடைய வாழ்க்கையில் ஒரு கஷ்டம், அதாவது உயிருக்கு ஒரு ஆபத்தான ஒரு கஷ்டம் வந்தாலும் அதை குறித்து பயப்படக்கூடாது. మన ప్రాణానికి ఏదైనా హాని జరిగేటట్టు పరిస్థితి ఏర్పడినప్పుడు మనం దాని గురించి நம்முடைய భయపడకూడదు. தேவன் ஒருபோதும் கைவிடுற தேவன் அல்ல. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. சோ நான் முதல்ல என்ன பார்த்தோம்? நம்முடைய வாழ்க்கையில் எந்தெந்த காரியத்தின் மூலமாக பயம் வருகிறது என்று பார்த்தோம். మనం ఏం చూసామంటే ఏ ఏ కార్యాల్లో మనకు భయం వస్తుందని మనం చూసాము. எந்தெந்த காரியத்தில் பயம் வருகிறது? ఏ ఏ కార్యాల్లో మనం భయపడుతున్నాము. நமக்கு முன்பாக உள்ள சூழ்நிலை பார்த்து பயம் வருகிறது. మన ఎదుట ఉండే పరిస్థితులను చూసి మనం భయపడుతున్నాము. நமக்கு உபத்திரவங்கள், கஷ்டங்கள், சிரமங்கள் வரும்போது அதை பார்த்து பயம் வருகிறது. మన జీవితంలో ఉపద్రవాలు, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని చూసి మనం భయపడుతున్నాము. நம்முடைய பிராணத்துக்கு ஏதாவது ஆபத்து வரும்போது நமக்கு பயம் வருகிறது. మన ప్రాణానికి ఏదైనా హాని జరిగేటప్పుడు మనం భయపడుతున్నాము. ஆனால் இந்த பயத்தை நாம் மேற்கொள்வது எப்படி? కానీ ఈ భయంలో మనం பயத்தை நாம் எப்படி வந்து ஜெயிக்கொள்வது? ఈ భయాన్ని మనం ఎలా జయించడము, நாம் எப்படி தைரியமாக இருப்பது? మనం ఎలా ధైర్యంగా ఉండడము, அதை நாம் பார்க்க போகிறோம். దాన్ని మనం చూడబోతున్నాము. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Proverbs chapter 28 verse 1. సామెతల గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనము. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నుండును. அவர்கள் நீங்கள் நானும் எப்படி இருக்க வேண்டுமா? சிங்கத்தை போல தைரியமாக இருக்க வேண்டும் என்று தேவன் சொல்கிறார். అంటే మీరు నేను ఎలా ఉండాలంట? సింహము వలె మనం ధైర్యంగా ఉండాలంట. சோ அப்படிலாம் தைரியத்தை ஒருபோது கைவிடக் கூடாது என்று சொல்கிறார். మన ధైర్యాన్ని ఎప్పుడు మనం చేయి విడవకూడదని చెప్తున్నాడు. இந்த தைரியம் நமக்கு வருவதற்கு, இந்த பயம் வராமல் இருப்பதற்கு நாம் என்ன செய்ய வேண்டும்? ఈ ధైర్యం మనలో ఉండడానికి, ఈ భయము మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? முதல் காரியம் நம்முடைய வாழ்க்கை தேவ ஆவியுடைய அபிஷேகம் நமக்கு வேண்டும். మొట్టమొదటి మన జీవితంలో మనం పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మని అభిషేకం మనం పొందుకోవాలి. அப்போது தேவான்பு நமக்கு ஊற்றப்படும் போது, అప్పుడు దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడినప్పుడు,
ఉన్నప్పుడు இந்த அன்பு நம்முடைய வாழ்க்கையில் இருக்கிற பயத்தை வந்து நம்மை விட்டு வெளியாகட்டும். ఈ ప్రేమ మన జీవితంలో ఉండే భయాన్ని తొలగిస్తుంది. ஏன்னா நமக்கு தேவன் எப்படிப்பட்ட ஆவியை தந்திருக்கிறாரா? ఎందుకంటే దేవుడు మనకు ఎటువంటి ఆత్మని ఇచ్చి ఉన్నాడంట. The book of 2 Timothy chapter 1 verse 7. 2 Timothy 2 తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనము. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు. 2 తిమోతి రెండు తిమోతి. మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ఆ. ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. நமக்கு பயமுள்ள ஆவியை தந்திருக்கிறார், அன்புள்ள ஆவியை தந்திருக்கிறார். దేవుడు మనకు భయం కలిగిన పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు గల ఆత్మని ఇచ్చున్నాడు. எனவே நாம் தேவனை நோக்கி நான் பிரார்த்தனை செய்ய வேண்டும். అందుకు దేవుని చూసి మనం ప్రార్థన உம்முடைய చేయాలి. அபிஷேகத்தை நிரப்புவீராக. మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. உம்முடைய தேவ அன்பு எனக்கு ஊற்றப்படுவதாக. మీ దేవుని ప్రేమ నాలో కుమ్మరింపబడాలి. இந்த அன்பு நம்முடைய வாழ்க்கையில் இருக்கும்போது என்ன நடக்கும்? ఆ ప్రేమ మన జీవితంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే The book of 1 John chapter 4 verse 18. మొదటి యోహాను మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ అధ్యాయము 18. 18వ వచనము. The book of 1 John chapter 4 verse 18. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. சரி. சோ நமக்கு அந்த அன்பு இருக்கும்போது ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు நம்முடைய வாழ்க்கையில் பயப்பட வேண்டிய அவசியம் இல்லை. మన జీవితంలో మనము భయపడవలసిన இந்த అవసరం தேவ లేదు. அன்பு நமக்கு வரும்போது ఈ దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు நமக்கு இருக்கிற பயத்தை வெளியே தள்ளுகிறது. మనలో ఉండే భయాన్ని అది బయటికి వెళ్ళగొడుతున్నది. அன்றைக்கு ஆபிரகாம் என்ன செய்தார்? ఆ దినము అబ్రహాం ఏం చేశాడు? தன்னுடைய குமாரனாகிய ஈசாக்கை பலிபீடத்தில் வந்து அர்ப்பணிப்பதற்கு தயாராக இருந்தார். తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించడానికి సిద్ధమయ్యాడు. ஏன் அப்படி இருந்தார்? ఎందుకు అలా చేశాడు? தேவனுடைய அன்பு அவருடைய இதயத்தில் இருந்தது. దేవుని ప్రేమ అతనిలో ఉండేది. தேவன் மேல் பயம் இருந்தது. దేవుని మీద భయం ఉండేది. தேவன் எனக்கு ஒரு வாக்குத்தத்தம் தந்திருக்கிறார். దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. என் குமாரன் ஈசாக்கு மூலமாக சந்ததி விளங்கும் என்று சொல்லியிருக்கிறார். నా కుమారుడైన ఇస్సాకు మూలంగా ఈ సంతతిని వృద్ధి చేస్తానని చెప్పాడు. என் குமாரன் ஈசாக்கு மரித்து போனாலும் నా కుమారుడైన ఇస్సాకు మరణించినా மீண்டும் உயிரோடு எழுப்பி தருவதற்கு வல்லவராக இருக்கிறார். మరలా ప్రాణంతో తిరిగి ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై எனவே ఉన్నాడు. தேவன் மேல் அந்த நம்பிக்கை இருந்த காரணத்தினால் దేవుని మీద ఆ నమ్మకం ఉన్న కారణం చేత அந்த அன்பு என்ன செய்தது? அவருடைய மனதில் பயம் இல்லாமல் அவனை வந்து வழிநடத்தியது. ఆ ప్రేమ ఏం చేసిందంటే అతని మనసులో భయం లేకుండా అతన్ని నడిపించింది. எனவே நாம் தேவனை நோக்கி நாம் என்ன செய்ய வேண்டும்? మనము దేవుని చూచి మనం ఏం చెప్పాలి? அத்தகைய ஒரு அன்பான ஆவியை எனக்கு ஊற்றுவீராக. అటువంటి ప్రేమ కలిగిన ఆత్మను నాలో కుమ్మరించండి. ஒருபோதும் பயப்படாதபடிக்கு தைரியமாக இருக்க எனக்கு கிருபைத்தார். ఎప్పుడు కూడా మేము భయపడకుండా ధైర్యంగా ఉండే కృపను మాకు దయచేయండి. இரண்டாவது காரியம் என்ன செய்ய வேண்டும்? రెండవదిగా మనం ఏం చేయాలి? தேவன் நம்மோடு கூட இருக்கிற ஒரு வாழ்க்கை வாழ வேண்டும். దేవుడు మనతో కూడా ఉండే ఒక జీవితాన్ని మనము జీవించాలి. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of John chapter 8 verse 29. యోహాను యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. The book of John chapter 8 verse 29. నన్ను పంపినవాడు ఆ. నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. அன்று இயேசு கிறிஸ்து சொன்னார், ఆ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, நான் தனியாக இருப்பதில்லை. నేను ఒంటరిగా లేను. என்னுடைய பிதா என்னோடு கூட இருக்கிறார். నా తండ్రి నాకు తోడై ఉన్నాడు. அவருக்கு பிரியமானவற்றை நான் எப்போதும் செய்கிறபடியால் ఆయనకి ఇష్టమైనవి నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను என்னை కాబట్టి ஒருபோதும் தனியாக விடுவதில்லை. ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. அதுபோல் நீங்களும் நானும் అలాగే మీరు నేను தேவனுக்கு பிரியமாக நாம் நடக்கும்போது దేవునికి ఇష్టలుగా మనం నడుచుకున్నప్పుడు நம்முடைய ஆண்டவர் நம்மை தனியாக விடுவது இல்லை. మన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. அவர் நான் உன்னை ரட்சிக்கும்படியாக உன்னோடு கூட இருக்கிறேன் சொல்கிறார். ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని రక్షించడానికి నేను మీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. எனவே நம்முடைய வாழ்க்கையில் தேவன் நம்மோடு கூட இருக்கும்போது మన జీవితంలో మన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ஆபத்தில் நம்மை விடுவிக்கிறார். ఆయన దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. அன்று ஈசாக்கு சொன்னார், நான் உன்னை ஆசீர்வதிக்கும்படி உன்னோடு கூட இருக்கிறேன் சொன்னார். ఆ దినం ఇస్సాకును చూసి చెప్పారు, నేను నిన్ను ఆశీర్వదించినట్లు నేను నీకు తోడై ఉన్నానని చెప్పారు. எனவே தேவன் நம்மை ஆசீர்வதிப்பதற்காக நம்மோடு கூட இருக்கிறார். మన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే మనకు తోడుగా ఉన్నాడు. நமக்கு எந்த ஒரு ஆபத்து வராதபடிக்கு நம்மை ரட்சிப்பதற்காக கூட இருக்கிறார். మనకి ఏ ఆపద రాకుండా మనల్ని రక్షించడానికి మనకు తోడుగా ఉన్నాడు. நம்முடைய வாழ்க்கையில் ஒரு நாளும் வழிநடத்துவதற்காக கூட இருக்கிறார். మన జీవితంలో మనల్ని నడిపించడానికి ఎప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. எனவே நாம் தைரியமாக இருப்பதற்கு என்ன செய்ய வேண்டும்? అందుకే మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? தேவன் நம்மோடு கூட இருக்கிற ஒரு வாழ்க்கையை வாழ வேண்டும். దేవుడు మనకు తోడుండే ఒక జీవితాన్ని మనము జీవించాలి. ஏனென்றால் நாம் இந்த உலகத்தில் பயந்தால் நமக்கு என்ன வரும்? ఎందుకంటే ఈ లోకంలో మనం భయపడితే ఏమవుతుంది? நமக்கு அவிசுவாசம் வரும். మనకు అవిశ్వాసం వస్తుంది. தேவன் மேல் நம்பிக்கை இருக்காது. దేవుని మీద నమ్మకం ఉండదు. அப்போது விசுவாசம் இல்லாமல் தேவனுக்கு பிரியமாக இருக்க முடியாது. దేవుని మీద విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండి కుదరదు. தேவனிடத்தில் நமக்கு எந்த ஒரு பலனும் கிடைக்காது. దేవుని దగ్గర నుంచి ఏ ఫలం కూడా మనకు దొరకదు. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, யார் பயப்படுகிறார்களோ ఎవరైతే భయపడుతున్నారో
ఉన్నారో, யார் விசுவாசம் இல்லாமல் இருக்கிறார்களோ ఎవరైతే విశ్వాసం లేకుండా ఉన్నారో அவர்கள் எங்கு போவார்களா? వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? நரகத்திற்கு தள்ளப்படுவார்கள். నరకంలో త్రోయబడతారు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. The book of Revelation, ప్రకటన గ్రంథము chapter 21, 21వ అధ్యాయం verse 8. 8వ వచనము. ప్రకటన గ్రంథం 21 8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని కందకములతో మండు గండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. సో நாம் எங்கு வந்து அத நாம் பயந்தாலோ, మనం ఒకవేళ భయపడినా, நாம் பயப்படுற காரணத்தால் விசுவாசம் இல்லாமல் போனாலோ, మనం భయపడినట్లయితే మనకు విశ్వాసం లేకుండా పోతుంది. நாம் எங்கு போவோம்? మనం ఎక్కడికి వెళ్తాము? நரகத்திற்கு போவோம். నరకానికి వెళ్తాము. எனவே நாம் தேவனை நோக்கி நாம் சொல்வோம், అందుకే మనం దేవుని చూసి చెప్తాము, நாம் ஒருபோதும் அந்த நரகத்துக்கு போகக்கூடிய பரலோக ராஜ்யத்துக்கு மோடு கூட நாங்கள் இருக்க வேண்டாம். మేము ఎప్పుడు కూడా నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి మేము వెళ్ళాలి. எனவே நாங்கள் மோடு கூட என்னைக்கு இருக்கத்தக்கதான ஒரு வாழ்க்கை தருவீராக. మేము మీతో పాటు ఎల్లప్పుడూ ఉండేటట్టు ఒక జీవితాన్ని మాకు ఇవ్వండి. தேவன் நம்மை பார்த்து சொல்கிறார். దేవుడు మనల్ని చూసి The చెప్తున్నాడు. book of Isaiah chapter 41 verse 13. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 41:13. 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. So தேவன் நம்மை பார்த்து சொல்கிறார், దేవుడు మనల్ని చూసి చెప్తున్నాడు, பயப்படாதே, భయపడవద్దు, நான் வலது கை பிடித்து நான் கூட இருக்கேன், சகாயம் பண்றேன்னு சொல்றாரு. నీ కుడి చేతిని పట్టుకొని నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. எனவே இன்றைக்கு நமக்கு பயம் வருகிறதா? ఈ రోజు మనం భయపడుతున్నామా? நாம் தாவீதை போல தேவனை நோக்கி சொல்வோம். దావీదు వలె మనం దేవుని చూసి చెప్దాము. Psalm 138:3. సంగీతం 138:3 நாம் படிப்போம். 138వ కీర్తనలో 3వ వచనాన్ని చదువుదాము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. So நான் வந்து தாவீது சொல்கிறான், దావీదు చెప్తున్నాడు, எனக்கு பயமா இருந்தது, నాకు భయం కలిగిన రోజు அப்போது நான் தேவனை நோக்கி நான் முறையிட்டேன். నేను దేవునికి మొరపెట్టాను. அப்போது என்ன செய்தார்? எனக்கு பலனை தந்து అప్పుడు ఏం చేశారు? నాకు ఆయన బలమునిచ్చి இந்த பயத்தினை விடுவித்தார். ఈ భయాన్ని నుంచి నన్ను విడిపించాడు. So நம்முடைய வாழ்க்கையிலும் మన యొక్క జీవితంలోనూ நாம் ஒருபோது பயப்படாதபடிக்கு మనం ఏ దినం భయపడకుండా தைரியமாக வாழ வேண்டும். ధైర్యంగా జీవించాలి. வாழ்வது எப்படி? అది ఎలా జీవించడం அதை ఎలా? நாம் இன்று பார்த்தோம். దాన్ని మనం ఈ రోజు చూసాము. இன்னைக்கு நாம் என்ன பார்த்தோம் என்றால், ఈ రోజు మనం ఏం చూసామంటే நாம் பயப்படாத தைரியமாக இருக்க வேண்டும் என்று பார்த்தோம். మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలని చూసాము. இந்த உலகத்தில் நாம் எதற்காக நாம் பயப்பட வேண்டும்? ఈ లోకంలో మనము దేని కొరకు భయపడాలి? நாம் தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட விசேஷித்த ஜனங்களாக இருக்கிறோம். మనం దేవుని చేత ఏర్పరచుకున్న విశేషకరమైన ప్రత్యేకమైన జనులుగా ఉన్నాము. தேவன் நம்மோடு கூட இருக்கிறார். దేవుడు మనకు తోడై ఉన్నాడు. அவருடைய கண்களில் நமக்கு கிருபை கிடைக்கிறது. ఆయన కటాక్షములు మనకు దొరికి ఉన్నాయి. நம்மோடு கூட வாசமாக இருக்கிறார். ఆయన మనతో కూడా నివాసం చేస్తున్నాడు. நம் மத்தியில் சஞ்சரிக்கிற தேவனாக இருக்கிறார். మన మధ్యలో సంచరించే దేవుడుగా ఉన్నాడు. எனவே அந்த தேவன் நம்மோடு கூட இருக்கும்போது ఆ దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు பயப்பட வேண்டிய அவசியம் இல்லை. మనం భయపడవలసిన అవసరం లేదు. ஆனாலும் தாவீது சொல்கிறார், అయినా కూడా దావీదు చెప్తున్నాడు, நான் பயப்படாமல் உண்மை நம்புவேன் என்று சொல்கிறார். నేను భయపడు దినంలో నేను మిమ్మల్ని నమ్ముకుంటానని చెప్తున్నాడు. தேவனின் பட்சத்தில் இருக்கிறார், பயப்பட என்று சொல்கிறார். దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని చెప్తున్నాడు. எனவே தேவன் நம் பக்கத்தில் இருப்பதற்கு దేవుడు మన పక్షమున ఉండాలి நாம் అంటే எப்படி வாழ வேண்டும் என்று பார்த்தோம். మనం ఎలా జీవించాలని మనం చూసాము. நாம் எதற்காக பயப்பட வேண்டும் என்று பார்த்தோம். మనము ఎందుకొరకు భయపడాలని మనం చూసాము. தேவனுக்கு பயந்து வாழ வேண்டுமே தவிர దేవునికి భయపడి మనం జీవించాలే కానీ மற்ற இந்த உலகத்தில் இந்த மனுஷனை குறித்தோ எதை காரியத்தை குறித்தோ பயப்படக்கூடாது. ఇంకా ఈ లోకంలో ఉండే ఏ మనిషిని గురించో ఏ కార్యాన్ని చూసా మనం భయపడకూడదు. தேவனுக்கு பயந்து దేవునికి భయపడి அவருடைய கட்டளைப்படி வாழ்ந்தால் ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే அதுவே தேவனுக்கு பிரியமாக இருக்கிறது. అదే దేవునికి ప్రియమైనది. ஆனால் நாம் எப்போது நாம் பயப்படுகிறோம்? మనం ఎప్పుడు భయపడుతున్నా? நமக்கு முன்பாக உள்ள சூழ்நிலை பார்த்து பயப்படுகிறோம். మన ఎదుట వచ్చే పరిస్థితులను చూసి భయపడుతున్నా? நமக்கு வரும் கஷ்டங்கள், வருகிற கஷ்டங்கள், உபத்திரவங்கள், சிரமங்களை பார்த்து பயப்படுகிறோம். మనకు వస్తున్న కష్టాలను, ఉపద్రవాలను, శ్రమలను చూసి భయపడుతున్నాం. நமக்கு பிராணத்துக்கு வருகிற ஆபத்துகளை குறித்து பயப்படுகிறோம். మన ప్రాణానికి వచ్చే హానిని గురించి మనం భయపడుతున్నాం. ஆனால் இந்த காரியத்தை குறித்து நாம் பயப்படாதபடி நாம் எப்படி வாழ வேண்டும்? ఈ కార్యాలన్నింటినీ చూసి మనం భయపడకుండా ఎలా జీవించాలి? நாம் சிங்கத்தை போல தைரியமாக இருப்பது எப்படி? మనం సింహం వలె ధైర్యంగా ఉండడం ఎట్లా? தேவனுடைய அபிஷேகத்தை நம்ம நிரப்பும் போது దేవుడు తన అభిషేకంతో మనల్ని నింపినప్పుడు நமக்கு எப்படிப்பட்ட ஆவியை தருகிறார்? మనకి ఎలాంటి ఆత్మనిస్తున్నాడు? தைரியமுள்ள ஆவியை தருகிறார். ధైర్యం కలిగిన ఆత్మనిస్తున్నాడు. அன்புள்ள ஆவியை தருகிறார். ప్రేమ కలిగిన ఆత్మనిస్తున్నాడు. அந்த ஆவியை நமக்கு அபிஷேகமாக இறங்கும் போது ఆ పరిశుద్ధాత్ముడు మనలో అభిషేకంగా మన మీదకి దిగినప్పుడు தேவ அன்பு நமக்கு ஊற்றப்படுகிறது. దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుతున్నది. இந்த அன்பு நம்முடைய மனதில் இருக்கிற பயத்தை வெளியே தருகிறது. ఈ యొక్క ప్రేమ అనేది మన మనసులో ఉండే భయాన్ని బయటికి తరుగుతున్నది. அப்போது நாம் தைரியமாக இருக்கிறோம். అప్పుడు మనం ధైర్యంగా ఉంటున్నాము. So எனவே நாம் தைரியமாக இருப்பதற்கு என்ன செய்ய வேண்டும்? అంటే మన ధైర్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి? தேவாவின் நம்மோடு கூட அவருடைய அபிஷேகத்தால் இருக்க வேண்டும். పరిశుద్ధాత్ముడు మనతో పాటు ఆయన మనల్ని అభిషేకించి మనతో కూడా ఉండాలి. அடுத்தது தேவன் நம்மோடு கூட இருக்கிற ஒரு வாழ்க்கை வாழ வேண்டும். తర్వాత దేవుడు మనతో కూడా ఉండే ఒక
జీవితాన్ని మనము జీవించాలి. எப்படி இயேசுகிறிஸ்து சொன்னாரோ, ఎలాగైతే యేసుక్రీస్తు వారు చెప్పారో, நான் தேவனுக்கு பிரியமாக எப்போதும் நான் நடக்கிறபடியால், నా దేవునికి ఇష్టమైనట్టుగా నేను ఎప్పుడు నడుచుకుంటున్నాను தேவன் కాబట్టి என்னை தனியே விடுகிறதில்லை என்று சொன்னாரோ, దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టట్లేదని చెప్పారు. அதுபோல் நீங்களும் தேவனுக்கு பிரியமாக வாழும்போது మీరు నేను దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు நம்மை கைவிடாதபடிக்கு మనల్ని చెయ్యి విడవకుండా அவர் நீதியின் வலதுகரத்தில் நம்மை தாங்குவார். ఆయన నీతి అనే హస్తముతో మనల్ని ఆయన పట్టుకుంటాడు. நமக்கு எந்த ஒரு ஆபத்து வந்தாலும் ஆபத்து அணுகாதபடிக்கு நமக்கு கேடகமாக பாதுகாப்பாக இருப்பார். మనకు ఏ ఆపద వచ్చినా మనకు కేడముగా ఉండి మనల్ని కాపాడుతాడు. நம்மை ஆசீர்வதித்து ஒவ்வொரு நாளும் வழிநடத்துவார். మనల్ని ఆశీర్వదించి ప్రతిదినం మనల్ని నడిపిస్తాడు. நமக்கு ஆலோசனை ஒவ்வொரு நாளும் வழிநடத்துவார். మనకు ఆలోచన చెప్పి ప్రతిదినం నడిపిస్తాడు. எனவே நாம் எப்படி இருக்க வேண்டும்? అందుకే మనం ఎలా ఉండాలి? நாம் பயப்படக்கூடாது, మనం భయపడకూడదు, அவிசுவாசம் கூடாது. అవిశ్వాసంతో ஆனால் ఉండకూడదు. நாம் பயத்தால் அவிசுவாசம் கொண்டால் எங்கு போவோம்? మనం భయపడితే అవిశ్వాసం మనలోకి వస్తే మనం ఎక్కడికి వెళ్తాము? நரகத்திற்கு தள்ளப்படுவோம். మనం నరకంలో త్రోయపడతాము. ஆனால் நாம் எப்படி இருக்க வேண்டும்? అయితే మనం ఎలా ఉండాలి? தைரியத்தோடு இருக்க வேண்டும். ధైర్యంతో ఉండాలి, நாம் விசுவாசத்தோடு இருக்க வேண்டும். విశ్వాసంతో ఉండాలి. என்றால் தேவன் நம்மை பார்த்து சொல்கிறார், ఎందుకంటే దేవుడు మనల్ని చూసి చెప్తున్నారు, பயப்படாதே, భయపడవద్దు, நான் உன்னோடு கூட இருக்கிறேன். నేను నీతో కూడా ఉన్నాను. நம்முடைய வலது கரத்தை பிரித்து நமக்கு சகாயராக இருக்கிறார். నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయం చేస్తున్నాను. ஆமென். ఆమేన్. இதை நாம் உணர்ந்து கொள்வோம். ఆ కార్యాన్ని మనము గ్రహించుకుందాము. நம்முடைய வாழ்க்கையில் எந்தெந்த காரியத்துக்கு நாம் பயப்படுகிறோமோ మనము మన జీవితంలో ఏ ఏ కార్యాల నిమిత్తం మనం அது భయపడుతున్నామో எல்லாம் அனாவசியமான பயம் என்று புரிந்து கொள்வோம். అవన్నీ కూడా అనవసరమైన భయం అని మనం అర్థం ஆனால் చేసుకున్నాము. தேவனுக்கு பயப்படுற பயம் தான் உண்மையான பயம். நம் வாழ்க்கையில் இருக்க வேண்டிய பயம் என்பதை புரிந்து கொள்வோம். కానీ దేవునికి భయపడే భయమే నిజమైన భయము. అదే మన జీవితంలో ఉండాలని మనం అర్థం அந்த చేసుకోవాలి. பயம் நம்முடைய வாழ்க்கையில் இருந்தால் ఆ భయం మన జీవితంలో தேவன் ఉన్నట్లయితే நம்மோடு கூட இருப்பார். దేవుడు మనతో కూడా ఉంటారు. அவருடைய அபிஷேகம் நம்மோடு கூட இருக்கும். ఆయన అభిషేకం మనతో కూడా ఉంటుంది. அப்போது நமக்கு எதிராக எந்த ஒரு மனுஷன் நிற்பதில்லை. అప్పుడు మనకు విరోధంగా ఏ మనిషి కూడా ఉండేది లేదు. So, தேவன் நமக்கு சகாயராக இருக்கும் காரணத்தினால் దేవుడు మనకు సహాయకుడుగా ఉన్న కారణం చేత நமக்கு கேடகமாக இருந்து நம்மை பாதுகாக்கிறார். మనకు కేడముగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. நம்மை கிருபையாக வழி நடத்துகிறார். ఆయన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ஆமென். ఆమేన్. நான் கேட்ட வசனத்துக்கு ஒப்பு கொடுத்து நாம் ஜெபிக்க போகிறோம். ఈ దినం మనం విన్న వాక్యానికి అప్పచెప్పి మనం ప్రార్థించబోతున్నాం. ஆமென். ఆమేన్. மைக். ஜோடி మేము ఎలాంటి పాపం చేయకూడదు ప్రభా, మేము ఎలాంటి పిలిచాలో మీరు మాకు వివరించినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మేమైనా ఈ లోకంలో కానీ సాతాను కానీ భయపడకూడదని ప్రభా, మా ఆత్మను ప్రాణాన్ని నరకాన్ని పంపించగలిగిన శక్తి కలిగిన దేవుడు మీకు మాత్రమే భయపడాలని ప్రభా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో మనుషులైతే ప్రభా మా శరీరంలో మాత్రమే చెప్పగలరు, కానీ దేవా మా ఆత్మకునైనా మీరే తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ లోకంలోనైనా మేము ఎవరికి భయపడకనైనా మీ అందరూ నమ్మికించి ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా ఇవన్నీ కూడా పాపాల యొక్క క్రియలని ఎరిగి ప్రభా అయినా వాటిని జయిస్తునైనా నీ అందరూ నమ్మికించి నిరీక్షణ ఇచ్చి దేవా మా తుది శ్వాస వరకు సాగబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా నైనా అలాంటి నిరీక్షణ కలిగి దేవా మేము ఓడిపోతున్నాము అనేటువంటి భయము మా జీవితాల్లో లేకుండానైనా తండ్రి నైనా లోకాన్ని జయించినటువంటి విజయము దేవా మీ దగ్గర ఉంటుందిగా అతి విషయాన్ని మేమందరము పొందుకుని ప్రభా దేవా ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి సంఘంలో ప్రభా ఐక్యత కలిగి జీవించి ప్రభా దేవా మీరు మధ్యాకాశానికి ఇచ్చేసినప్పుడు మిమ్మల్ని ఎదుర్కోలేని శక్తిగా ఇచ్చి నేర్చుకుంటున్నాం ప్రభా. మేమందరము కలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలోనైనా నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి ప్రార్థించే కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచమని దేవా మమ్మల్ని
అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ దేవా మాకు ఇచ్చిన దైవజనుల్ని, మాకు ఇచ్చిన సేవకుల్ని, మాకు ఇచ్చిన సంఘస్థుల్ని, మాకు ఇచ్చిన ఎవరి బిడ్డల్ని ప్రభా, మాకు ఇచ్చినటువంటి చిన్న బిడ్డల్ని దేవా మీరు ఈ సంఘానికి ఏదైతే సమకూర్చారో ప్రతి విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా మీ గొప్ప మేలు ఆశీర్వాదాలు కలిగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా మేమందరం అయినా మీ అందు తండ్రి భయము భక్తి కలిగి మీ అందు భయము కలిగి జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ నా అంతరము ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. ನಮ್ಮ ಕರ್ತರಾಗಿ ಯೇಸು ಕೃಪೆಯು మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ನಮ್ಮ ಪಿತಾವಾகிய தேவன் அன்பு మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధావిడ ఐక్యமும் பாதுகாவலும் పరిశుద్ధాత్మని ఐక్యత కాపుదల நம் அனைவரோடும் మనందరితో உலகில் உள்ள சகல பகுதியில் இருந்து లోకంలో ఉండే సకల పరిశుద్ధులతో కూడా ఉండి நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து வருகை பரியந்தம் మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ పర్యంతము நம்மை காத்து ரட்சிப்பதாக. మనల్ని కాచి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, భయమే లేదు, దిగులే లేదు. లోకమేమైనా యేసయ్యుండగా, లోకమేమైనా యేసయ్యుండగా, నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము, ఆపదలో నమ్మదగిన సహాయము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గ్లోరీ టు గాడ్.